గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. ఎకానమీలో మనం బ్యాంకింగ్ అనే టాపిక్ చూస్తున్నాం. బ్యాంకింగ్లో సంబంధించి లాస్ట్ క్లాస్లో మొండి బకాయిలు, సో ఎన్పిఎస్ గురించి లాస్ట్ క్లాస్లో అయితే క్లియర్గా చూసాము. అయితే ఎన్పిఏకి సంబంధించి ఇంకొన్ని మనం పాయింట్స్ చదువుకోవాలి. లాస్ట్ క్లాస్లో మనము ఎగవేతదారుడు, విల్ఫుల్ డిఫాల్టర్స్, నార్మల్ డిఫాల్టర్స్, విల్ఫుల్ డిఫాల్టర్స్లో ఏ కేటగిరీస్ వాళ్ళు వస్తారు అనేది చూసాము. ఆర్బీఐ క్లియర్గా ఏ కేటగిరీస్ వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్స్ కింద వస్తారు అని చెప్పడం జరిగింది ఆర్బీఐ. సో దాంట్లో భాగంగా మనం చూసాము. కాబట్టి అక్కడికి మనం కంటిన్యూషన్ చేసుకుందామండి ఈరోజు క్లాస్. సో ఎవరైతే ప్రీవియస్ క్లాస్ ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే ఎకానమీని ఖచ్చితంగా కవర్ చేసేసేయండి, గ్యాప్ ఉంచుకోకండి. ఎందుకంటే మనకి కంటిన్యూషన్ ఉంటుందన్నమాట ముందు క్లాస్కి ఈ క్లాస్కి. సో ప్రతి ఒక్కరు ఆ పాయింట్ నోట్ చేసుకోండి. అంటే కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముందు క్లాసెస్ ఏది మిస్ అవ్వద్దండి. ఆ టైంని అలారం అన్న అట్లా సంథింగ్ పెట్టేసుకొని ఆ టైం కల్లా వచ్చేసేటట్టు చూసుకోండి. సో దట్ ఏ క్లాస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, స్టార్ట్ చేద్దామండి క్లాస్. మనం లాస్ట్ క్లాస్లో డిఫాల్టర్స్, ఎగవేతదారుడు, కావాల్సుకునే ఎగవేతదారులు విల్ఫుల్ డిఫాల్టర్స్లో చూసాము. డైవర్షన్ చేసేవారు, సైఫనింగ్ చేసేవారు, మార్టిగేజ్కి సంబంధించి. మరి ఈ ఎగవేతదారులు ఒక పెద్ద ప్రాబ్లం లాగా అయింది బ్యాంక్స్కి అనమాట. అంటే రకరకాలు ఉన్నారు ఎగవేతదారులు. సో ఈ ఎగవేతదారుల వల్ల, డిఫాల్టర్స్ వల్ల, ముఖ్యంగా విల్ఫుల్ డిఫాల్టర్స్ వల్ల బ్యాంక్కి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి బ్యాంక్స్. మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎట్లా డీల్ చేయాలి అని ఆలోచించినప్పుడే 1991లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఈ డిఫాల్టర్స్ అనే అంశంని పరిశీలించడం కోసం, ఈ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా రావాలి అని సూచనలు చేయమనడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 1991లో. మనకి ఓవరాల్ బ్యాంకింగ్ వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే ఈ కమిటీ ఏదైతే ఉందో పర్టికులర్గా 91, ఇది ఇంపార్టెంట్. అంటే చాలా అంశాలు చెప్తాయి బ్యాంకింగ్ సంబంధించి కమిటీ. అందులో ముఖ్యంగా మనకి ఒక పాయింట్ ఏంటి అంటే ఈ డిఫాల్టర్స్ అనే ప్రాబ్లమ్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే పాయింట్. సో ఇప్పుడు మనం టాపిక్ లోపలికి వెళ్దామండి. టాపిక్ ఏంటి అంటే లాస్ట్ క్లాస్లో మనము డిఫాల్టర్స్ అయితే ఉన్నారు, ఎగవేతదారులు ఉన్నారు, వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ అయితే బ్యాంక్స్కి చాలా ఉంది. మరి వీళ్ళ ప్రాబ్లమ్ని, వీళ్ళ యొక్క సమస్యని ఎలా తీర్చాలి సూచనలు చేయమని 1991లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీనే మనం చూసాం ఆల్రెడీ, డిఫరెంట్ సందర్భాల్లో చూసాం. నరసింహం కమిటీ మనకి మళ్ళీ 98లో కమిటీ వేస్తారు కాబట్టి ఇది ఫస్ట్ కమిటీగా మనం చెప్పుకుంటాం. నరసింహం కమిటీ 1 అని చెప్తాం, ఎందుకంటే అక్కడ మళ్ళీ కమిటీని ఏర్పాటు చేస్తారు కాబట్టి. సో నరసింహం 1 కమిటీ 1991లో ఎందుకు ఈ డిఫాల్టర్స్ ప్రాబ్లమ్ని కూడా ఎట్లా డీల్ చేయాలి అని. సార్ నరసింహం 1 కమిటీ మొన్న బ్యాంక్ లైసెన్సింగ్ చెప్పినప్పుడు 1991లో నరసింహం కమిటీ ప్రైవేట్ బ్యాంక్స్కి అనుమతి ఇవ్వమని చెప్పింది. అక్కడ మరి అదన్నారు, ఆ కమిటీ ఈ కమిటీ ఒకటేనా అని ఎవరికన్నా ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే ఒకటేనండి. మనకి నరసింహం కమిటీ 1 బ్యాంకింగ్ సంస్కరణల కోసం నియమించబడింది. బ్యాంకింగ్ సంస్కరణలో భాగంగా ప్రైవేట్ బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడాలు, ఈ మొండి బకాయిలు ప్రాబ్లమ్స్ని డీల్ చేయడం, ఇట్లా చాలా అంశాలు పేర్కొనడం జరిగింది. సో మనం చదివే అంశాలు బట్టి మనం ఈ కమిటీ యొక్క ప్రస్తావన చేసుకుంటాం. ఎందుకంటే ఆ కమిటీ చాలా అంశాలు ఓవరాల్గా బ్యాంకింగ్ సంస్కరణల గురించి చాలా విషయాలు చెప్పింది కాబట్టి చాలా సందర్భాల్లో మనం ఈ కమిటీ గురించి ప్రస్తావించుకుంటాం అన్నమాట. అదేవిధంగా మరి మొండి బకాయిలు ఎన్పిఏ టాపిక్లో కూడా ఈ ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కావాల్సుకునే ఎగవేతదారులు, విల్ఫుల్ డిఫాల్టర్స్, ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవడం కోసం ఈ కమిటీని నియమించడం జరిగింది. సో ఈ కమిటీ ప్రధానంగా ఏం చెప్పిందంటే మనకి ఏం జరుగుతుంది అంటే మనకి కొన్ని చట్టాలు ఉన్నాయన్నమాట, లాస్ ఉన్నాయి. మనకి ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించి చాలా హక్కులు ఉన్నాయి జనాలకి, ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి. ఇప్పటికీ రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు అనేది రాజ్యాంగ హక్కు. రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు అనేది ఇప్పటికీ కూడా
ప్రాథమిక హక్కు కాదు, కానీ రాజ్యాంగ హక్కు అనమాట. కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే రాజ్యాంగమే చెప్తుంది నీకు ఆస్తి హక్కు ఉంది అని. కాన్స్టిట్యూషన్ రైట్ అనమాట. సో ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తిని ఏదన్నా తన ఆస్తిని కోర్టులో ఫర్ ఎగ్జాంపుల్ తాకట్టు పెట్టాడు, అతను అప్పులు కట్టట్లేదు. అట్లాంటప్పుడు ఒకవేళ బ్యాంక్ అతను షూరిటీగా ఉంచిన ఆస్తిని ఏమైనా చేయాలి అనుకుంటే ఇతను ఏం చేస్తాడు, వెంటనే కోర్టుకి వెళ్ళిపోతాడు. అయ్యా నాకు ఆస్తి హక్కు ఉంది, నా ఆస్తిని వారు అమ్మాలనుకుంటున్నారు, లేకపోతే ఏదో నాకు లేకుండా చేస్తున్నారు, ఆ కారణాలు చెప్పి కోర్టుకి వెళ్తాడు. కోర్టు ఏం చేస్తుంది, స్టే ఇస్తుంది. ఆ స్టే నిరంతరం జరుగుతూనే ఉంటుంటుంది అనమాట. ఎందుకు అంటే సాధారణ కోర్ట్స్లో నిమిషంకి కొత్త కేసులు వస్తూనే ఉంటాయి. చాలా సీరియస్ కేసులు వస్తుంటాయి. సీరియల్ మర్డరర్ అని, కిడ్నాప్ అని, రేప్ అని, అంటే చాలా సీరియస్ కేసులు వస్తుంటాయి. అందులో వీడి కేసు అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టు అనిపిస్తుంది కోర్ట్స్కి. దాంతో వీడిది పెద్దగా పట్టించుకోడు. అట్లాగని చెప్పి తీర్పు ఇచ్చేయడానికి కూడా రెడీగా ఉండరు కోర్ట్స్. ఎందుకు పరిశీలించాలన్నీ, తప్పు తీర్పిస్తే ఎందుకు అని చెప్పి స్టే ఇచ్చేస్తారు. దాంతో ఏమవుతుంది, బ్యాంకులు వీడు షూరిటీ పెట్టిన ఆస్తిని ఏమీ చేయలేని పరిస్థితి, ఇతనికి బ్యాంక్ నన్ను ఏం చేయలేదు అని ఒక ధీమా లాంటి సిచ్యువేషన్, కోర్టుకు కూడా పెండింగ్ కేసులు బాగా పెరిగిపోవడం. సో ఈ యొక్క మొత్తం సిస్టంలో చూసుకున్నట్లయితే పెండింగ్ కేసెస్ ఎవరికి లాభం చేకూర్చట్లేదు. ఎప్పుడన్నా మనము ప్రత్యేకంగా ఒక అంశం పైన కేసెస్ అనేవి ఎక్కువగా సంభవిస్తున్నాయి అని భావిస్తే ఆ కేసులు వరకు, అంటే ఆ పర్టికులర్ ఆ రకమైన కేసుల కోసం ఒక ప్రత్యేకమైన న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకోవచ్చును. మనకి న్యాయ వ్యవస్థలో ఒక రూల్ ఉంటుందండి, అంటే ఒక ఆస్కారం ఉంటుంది. ఏంటంటే ఏదన్నా ఒక పర్టికులర్ అంశం పైన బాగా ఎక్కువగా కేసులు సంభవిస్తున్నట్లయితే ఆ పర్టికులర్ అంశంకి సంబంధించి మనము ప్రత్యేకమైన న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ న్యాయస్థానాలు ఏంటి అంటే కేవలం ఆ విషయాల పైన మాత్రమే ఆ న్యాయస్థానాలు పరిశీలిస్తాయి. ఆ రకమైన కేసులు మాత్రమే ఆ న్యాయస్థానానికి వెళ్తాయి. ఆ న్యాయస్థానాలు కూడా పర్టికులర్గా ఆ కేసులే వెళ్తాయి, పర్టికులర్గా ఆ కేసులే డీల్ చేస్తాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి అధికారులు కానీ, న్యాయమూర్తులు, జడ్జెస్ కానీ ఆ అంశాలపైన బాగా పట్టు ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు. కాబట్టి కేసుని కొంచెం త్వరగా డీల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ ప్రత్యేకమైన న్యాయస్థానాలనే ఏదన్నా కమెంట్ చేయండి, మనం అటువంటి ప్రత్యేక న్యాయస్థానాలను ఏమంటామో అని. స్టే అంటే ఎస్, లావణ్య లతా గారు ట్రిబ్యునల్స్ అన్నారు, గుడ్ అండి. మనకి సంవన్ ఆస్కింగ్ స్టే అంటే ఏంటి సార్ అండి? స్టే అంటే ఏం లేదండి, ఇప్పటికి పలానా ఇతని యొక్క ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని మేము తొందరలో పరిశీలిస్తాము, మేము మళ్ళీ పరిశీలించి తీర్పు చెప్పినంత వరకు అతని ఇష్యూకి సంబంధించి ఏది ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్ స్టే విధించిందంటే ఏంటి, ఎప్పుడైతే కోర్టు స్టే విధించిందో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఇంకా ఏది ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఏది వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు అంగీకరిస్తేనే ముందుకు వెళ్ళొచ్చు. సో మళ్ళీ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే ఎగ్జామ్కి ఏదో ఒకటి తేలుతుంది ఎగ్జామ్కి సంబంధించి. సో స్టే అంటే ఎనీ మ్యాటర్లో స్టే ఉంది అంటే అక్కడ స్టేటస్ కో, పరిస్థితి అట్లాగనే ఉంటుంది, ఆ పరిస్థితిలో ముందుకు వెళ్ళడం ఉండదు అనమాట, అక్కడికి ఆగిపోద్ది అది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఓకే, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే ఎన్జిటీస్ అండి. ఎన్జిటీస్ అంటే అది ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి సునీతా మోహన్ గారు. ఎన్జిటీస్ అంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనేది ఒక ఎగ్జాంపుల్. అంబుడ్స్మెన్ అంటున్నారు. అంబుడ్స్మెన్ ఒక ప్రత్యేకమైనది, ముఖ్యంగా బ్యాంకింగ్కి మనం అంబుడ్స్మెన్ వ్యవస్థ వాడతాము. ఓకే, ట్రిబ్యునల్స్ అండి అంటే ఒక ప్రత్యేకమైన అంశాల కోసం మనము ఏర్పాటు చేసినవే ట్రిబ్యునల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ కానీ, వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ, వాళ్ళ యొక్క ప్రమోషన్ కానీ, వాళ్ళ యొక్క డిమోషన్ కానీ, వాళ్ళ యొక్క సస్పెన్షన్ కానీ, ఎటువంటి అంశాలైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి డీల్ చేసే ట్రిబ్యునల్ని క్యాట్ అంటాం. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ది శాట్ అంటాం, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అట్లాగే ప్రత్యేకమైన పర్యావరణంకి సంబంధించే కేసులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్జిటీకి వెళ్తాయి. అట్లాగే ఒక ప్రత్యేకమైన అంశాల కోసం ఏర్పాటు చేసిన కోర్ట్స్ని మనం ట్రిబ్యునల్స్ అంటాము. సో మనకి నరసింహం కమిటీ ఏం చెప్పిందంటే
దాదాపుగా కోర్ట్స్లో ఒక 6 కోట్ల దాకా కేసులు పెండింగ్గా ఉన్నాయి. ఇంకా అంత పెండింగ్గా ఉంచుకొని కోర్ట్స్ మళ్ళీ ఎవరో వచ్చి అతను కట్టట్లేదు డబ్బులు అని బ్యాంకు పెడితే పెద్దగా ఆస్కారం ఉండదు వాళ్ళు డీల్ చేయడానికి. అందుకని చెప్పి ఇటువంటి ఎన్పిఎస్ కోసం ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన కోర్టు, స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేయండి అని నరసింహం 1 కమిటీ సూచించడం జరిగింది. వాటర్కి ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయండి శివతేజ్ గారు. మనకి కృష్ణా రివర్ బోర్డ్ ఆ ట్రిబ్యునల్స్ అవి ఉంటాయి కదా, అవి వాటర్కి సంబంధించి కూడా ఉంటాయి. వాటర్కి సంబంధించి ముఖ్యంగా ఎట్లా అంటే మనకి ఆ రివర్కి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేసేస్తారు అనమాట, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అట్లాగే ట్రిబ్యునల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ స్పెషల్ కోర్ట్స్ లాంటివి ఏర్పాటు చేయండి అని నరసింహం కమిటీ సూచించడం జరిగింది. సో మరి గవర్నమెంట్ ఏదో ఒకటి చర్య తీసుకోవాలి కదండి. అప్పుడు గవర్నమెంట్ 1993లో చర్య తీసుకుంది. ఏం తీసుకుంది అంటే నరసింహం కమిటీ సూచించిన విధంగానే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్ ఈ ఎన్పిఎస్ ప్రాబ్లం డీల్ చేయడం కోసం ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్లే మనకి డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్, డిఆర్టీ అంటాం. డెట్ అంటే అప్పు అండి. డెట్ అంటే అప్పు. ఈ పదం బాగా ఫ్రీక్వెంట్గా మనం వాడతాం, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. డెట్ అంటే అప్పు అని అర్థము. రికవరీ అంటే మీకు తెలుసు, ఆ అప్పుని రికవర్ చేసుకోవడం అంటే బ్యాంక్స్ ఆ అప్పుని ఇచ్చిన డబ్బులు తిరిగి తెచ్చుకోవడం. ట్రిబ్యునల్ అంటే ఒక ప్రత్యేకమైన న్యాయస్థానం. సో ఇక్కడ ప్రశ్నలు మనకి 2 రకాలుగా అడగచ్చు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ని ప్రభుత్వం ఏ సంవత్సరం ఏర్పాటు చేసింది అంటే ఆన్సర్ 1993. ఏ కమిటీ సూచన మేరకు ప్రభుత్వం డెట్ రికవరీ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది అంటే నరసింహన్ 1 కమిటీ. నరసింహ 1 కమిటీ ఏ సంవత్సరంలో నియమించబడింది 1991. సో ఈ 3 పాయింట్స్ క్వశ్చన్ అడగచ్చు మనకి ఎగ్జామినేషన్స్లో. ఈరోజు మనం ఇప్పటివరకు చదువుకున్న టాపిక్ మీద ఈ 3 రకాల క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఇప్పుడు మనం డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి చూద్దాం. జనరల్గా మనకి ట్రిబ్యునల్స్లో ఏంటి అంటే జడ్జెస్ ఉంటారు, జడ్జెస్తో పాటు ఆఫీసర్స్ కూడా ఉంటారండి. ఎవరైతే ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా ఉంటారు, ఎవరైతే ఆ పర్టికులర్ అంశం పైన బాగా గ్రిప్పు, అనుభవం, లీగల్గా నాలెడ్జ్ అవి ఉన్నాయో వాళ్ళు కూడా ఇందులో వ్యవహరించడం జరుగుతుందండి. సో దట్ ఏంటి అంటే ఈ కేసెస్ని వాళ్ళు కోర్టుకు రాగానే, ట్రిబ్యునల్కి రాగానే అర్థమైపోద్ది అతను కావాల్సుకొని ఎగరవేస్తున్నాడా లేకపోతే ఏంటి అసలు అనేది క్లియర్గా అర్థమైపోద్ది వాళ్ళకి. వాళ్ళకు కూడా ఇప్పుడు కోర్టు అనుకోండి కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. నార్మల్ కోర్ట్ అయితే తను ఒక ఫాస్ట్గా జడ్జిమెంట్స్ ఇచ్చడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే కోర్టు కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. 99 దోషులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు, అట్లాగే సహజ న్యాయ సూత్రాలు పాటించాలి, అట్లా చాలా ఫార్మాలిటీస్ కోర్టు పాటించాలి. కానీ ట్రిబ్యునల్స్కి అంత ఫార్మాలిటీ ఉండదన్నమాట. కొంచెము ఫార్మాలిటీస్ అవన్నీ తక్కువ ఉంటాయి ట్రిబ్యునల్స్లో. దానివల్ల కేసుకి ఒక జడ్జిమెంట్ కొంచెం తొందరగా ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కోర్ట్స్తో కంపేర్ చేస్తే, పోల్చుకుంటే కొంచెం తొందరగా ఇవ్వచ్చు అనమాట జడ్జిమెంట్స్ ఈ ట్రిబ్యునల్స్ అనేది. సో నరసింహం కమిటీ సూచించాడు, సో ప్రభుత్వం కూడా ఏర్పాటు అయ్యింది. ఇప్పుడు ఏమైంది మనకి అంటే, మ్యాటర్ ఇప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యిందో మరి ఈ అప్పుకు సంబంధించి అంటే ఈ ఎన్పిఎస్కి సంబంధించి ఖచ్చితంగా ఒకవేళ బ్యాంక్ కేసు వేయాలన్నా లేకపోతే అప్పు తీసుకున్న వ్యక్తి కేసు వేయాలన్నా నార్మల్ సివిల్ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వడానికి వీల్లేదు, అంటే నార్మల్ కోర్ట్స్కి అప్రోచ్ అవ్వడానికి వీల్లేదండి. మరి ఖచ్చితంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే కంపల్సరీ డిఆర్టీనే అప్రోచ్ అవ్వాలి, డెట్ రికవరీ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవ్వాలి. కంపల్సరీగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవ్వాలి. దీనివల్ల ఏమైంది, నార్మల్ కోర్టులో ఏవైతే ముందు కేసులు వెళ్ళావో ఆ కేసులన్నీ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి పడ్డాయి. ఇప్పుడు సడన్గా కేసులన్నీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ పడతాయి. ఇప్పుడు ట్రిబ్యునల్ అన్నా ఏదో ఒక 10, 20, 100, 500 కేసులు అంటే డీల్ చేయగలుగుతుంది. కానీ ఎన్ని కేసులు ఉంటాయి మనకి? ప్రతి గల్లీకి ఒక ఎన్పిఏ వ్యక్తి ఉంటాడు అనమాట. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంటారు ఎన్పిఏ వ్యక్తులు.
సో ఈ కేసులన్నీ ఇప్పుడు డిఆర్టీకి రావడంతో దాదాపుగా ఇది ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లోనే డిఆర్టీకి 6 లక్షల కేసులు పడిపోయినాయి మీద. 6 లక్షల కేసులు డిఆర్టీలో పెండింగ్ అయిపోయినాయి. సో డిఆర్టీకి కూడా కష్టం అయిపోయిందనమాట డీల్ చేయడానికి సిచ్యువేషన్. దాంతో డిఆర్టీ కూడా అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోతుంది. ఎందుకు అంటే అగైన్ సేమ్ థింగ్స్, మనకి డిఆర్టీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ డిఆర్టీ కూడా విపరీతమైన అధికారాలు ఇవ్వలేదండి. డిఆర్టీకి కూడా కొన్ని పరిమితమైన అధికారాలు మాత్రమే ఇచ్చింది. డిఆర్టీ కూడా సహజ న్యాయ సూత్రాలను పాటించాలి. డిఆర్టీ యొక్క తీర్పుల్లో మనకి అగ్రికల్చరల్ భూమి, వ్యవసాయ భూమి అనేది మనకి డిఆర్టీ డీల్ చేయలేదు. సూక్ష్మ పరిశ్రమల్ని డిఆర్టీ డీల్ చేయలేదు. అట్లా చాలా పరిమితులు పెట్టారు మనకి డిఆర్టీకి సంబంధించి కూడా. అందుకని చెప్పి డిఆర్టీ వల్ల కూడా పెద్ద సక్సెస్ రాలేదన్నమాట. ప్రధానంగా మనకి డిఆర్టీలో ఇచ్చిన అధికారాల ప్రకారంగా ప్రధానంగా 2 పాయింట్స్ పెట్టారు. ఏంటి అంటే ఫస్ట్, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బ్యాంక్ దగ్గర ఏదన్నా ఆస్తి, ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎవరో విజయమాల్య అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, అతనికి ఒక 1000 కోట్లు ఉన్నదనుకోండి ఆస్తి. అతను తీసుకున్న అప్పుకి అతను ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టాడు షూరిటీ. ఒక 100 కోట్లు పెట్టాడు షూరిటీ. ఇప్పుడు ఈ బ్యాంకుకి ఇతను అప్పు కట్టట్లేదు. ఈ అప్పు కట్టట్లేదు అన్నప్పుడు బ్యాంక్ ఏం చేయగలుగుతుంది అంటే, అతను ఏదైతే తాకట్టు పెట్టాడో 100 కోట్లు, ఆ పెట్టిన షూరిటీ పెట్టిన ఆస్తి పైన మాత్రమే బ్యాంకుకి అధికారం ఉంటుంది. అది కాకుండా అతని జనరల్ ఆస్తి ఉంటుంది కదండి, అతని బంగళాలు కానీ అతని ఏమన్నా వేరేవి మూవబుల్ ఇమ్మూవబుల్ అసెట్స్, ఇతర ఆస్తుల పైన బ్యాంకుకి ఎటువంటి అధికారం ఉండదు. అయితే జనరల్గా ఎవరైతే అప్పు తీసుకుంటున్నప్పుడు ఈ షూరిటీగా పెడుతున్నారు, అప్పుడులో బాగా లాస్ వచ్చే సంస్థలన్నా పెద్దగా మనకి అంత డిమాండ్ లేని యొక్క ఆస్తుల్ని పెట్టేవారు అనమాట షూరిటీగా. కాబట్టి బ్యాంకుల దగ్గర అయితే షూరిటీగా పెట్టేవారు, కాకపోతే బ్యాంకులో పెట్టిన షూరిటీ నుంచి పెద్దగా వచ్చేది కాదు లాభం. బ్యాంకులకి ఏంటంటే ఒకవేళ వాళ్ళ ఆస్తి ఏ ఆస్తినన్నా తీసుకోవచ్చు అధికారం ఇచ్చినట్లయితే బ్యాంకులకు లాభం ఉంటుంది. కానీ డిఆర్టీకి కూడా ప్రధానంగా ఏవైతే వాళ్ళు షూరిటీగా పెట్టారో అంటే తాకట్టుగా పెట్టారో వాటిపైన మాత్రమే బ్యాంక్స్కి అధికారం ఉంటుంది. వేరే ఆస్తిని బ్యాంక్ టచ్ చేయడానికి వీలు లేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఓకే ఈ షూరిటీ ఉన్న ఆస్తి ఉంది 100 కోట్లు. ఇప్పుడు ఈ 100 కోట్లను ఏం చేస్తుంది, ఒకవేళ ఈ వ్యక్తి కట్టకపోతే బ్యాంకు ఈ 100 కోట్ల యొక్క ఆస్తిని ఆక్షన్ చేస్తుంది అనమాట. ఆక్షనింగ్ చేస్తుంది, వేలంపాటు వేస్తుంది. వేలంపాట్లో ఎవరైనా కొంటారు. అయితే వేలంపాటు ఎవరైతే అమ్మించడం ఏదైతే ఉందో, బ్యాంకులు తనకు నచ్చిన ఒక వ్యక్తితో అమ్మించడానికి వీల్లేదండి. ఖచ్చితంగా ఈ డిఆర్టీ ఏదైతే ఉందో ఆ డిఆర్టీ ఒకరిని నియమిస్తుంది అనమాట. సో ఆ డిఆర్టీ నియమించిన వ్యక్తి మాత్రమే ఆ యొక్క షూరిటీ ఉన్నది, ఆయన పర్యవేక్షణలో మాత్రమే ఆ షూరిటీ అమ్మించాలి. ఎందుకు అంటే అవన్నీ ఇతను కూడా ఫార్మాలిటీస్ అవన్నీ పాటించాలి. ఆ ఆక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఫార్మాలిటీస్ అంతా పాటించి ఇతను కూడా దగ్గరుండి అమ్మిస్తాడనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుంది, బ్యాంకులకి పూర్తి అధికారం ఇస్తే ఏవోటి చేసుకుంటాయి, కానీ మళ్ళీ ఆ డిఆర్టీ నియమించిన వ్యక్తి మాత్రమే. ఇట్లా కొన్ని రూల్స్ ఉండడం వల్ల డిఆర్టీ వల్ల కూడా పెద్ద లాభం అయితే రాలేదండి. మరి డిఆర్టీ కూడా ముందు చెప్పిన విధంగా ఏమీ సక్సెస్ రావట్లేదు. అప్పుడు ఏం చేశారంటే, ఓకేనయ్య నరసింహం నువ్వు బాగానే చెప్పావు, అప్పుడైతే 91లో నేను ఏర్పాటు చేసినప్పుడు కొంతకాలం అయితే మనం ముందుకెళ్ళాం, కొంత అభివృద్ధి అయితే సాధించాం, కానీ అనుకున్న ఆశించిన తీరులో ఎటువంటి బ్యాంకింగ్లో సంస్కరణ రాలేదండి. సో ఇప్పుడు కాలం మనకి మారింది. ఈ మారిన కాలానికి అనుగుణంగా మళ్ళీ బ్యాంకింగ్ సంస్కరణలకు ఏమన్నా సూచన చేయండి అని మళ్ళీ 1998లో నరసింహం కమిటీనే నియమించారు. ఇది 2వ కమిటీ కాబట్టి నరసింహం ఈ విషయం బ్యాంకింగ్ సంస్కరణల పైన మనము నరసింహం కమిటీ 2 అంటాం అన్నమాట. 1998 నరసింహం కమిటీ 2. నరసింహం కమిటీ 2 ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తంలో ప్రధానంగా మనకి అసలు ఎక్కడ లోపం ఉంది అంటే,
బ్యాంకుల వద్ద షూరిటీ పెట్టుకున్న ఎవరైతే ఎన్పిఏ వ్యక్తి ఉంటాడో ఆ బ్యాంకులు ఆ ఆస్తిని ఏమన్నా చేయొచ్చు, లేకపోతే బ్యాంకులు పలానా విధంగా ఆ ఆస్తుల్ని అమ్ముకోవచ్చు, లేకపోతే బ్యాంకే వాడుకోవచ్చు, అట్లాగా చెప్పే ఒక ఎటువంటి చట్టం లేదు. ఎప్పుడన్నా మనకి భారతదేశంలో ఏదన్నా చట్టం ఉంటే తప్ప ఆ అధికారం వినియోగించుకునే పవర్ ఉండదన్నమాట ఎవరికి. సో చట్టంలో ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే అధికారం వినియోగించుకుంటారు, కానీ చట్టంలో లేని అంశం ఎటువంటి విధంగా వినియోగించుకోవడానికి వీల్లేదు భారతదేశంలో. అంటే మొత్తం చట్టమే నడిపిస్తుంది అనమాట. సో ఈ బ్యాంకుల దగ్గర కూడా బ్యాంకులకి ఎన్పిఏకి షూరిటీకి సంబంధించిన దానికి ఎటువంటి చట్టం లేదు. కాబట్టి ఒక స్ట్రాంగ్ చట్టం చేయండి. ఆ చట్టము బ్యాంకులని కాస్త ఊరట కలిగించేలా చేయండి, బ్యాంకులకి బాగా అధికారాలు ఇచ్చే విధంగా తయారు చేయండి ఒక చట్టం అని సూచించాడు అనమాట. సో నరసింహన్ కమిటీ ఒక లాస్ ప్రత్యేకంగా వీటి గురించి లేవు, కాబట్టి డ్రాఫ్ట్ ఈస్ సూటబుల్ లా, ఒక పవర్ఫుల్ లాని తయారు చేయండి ఈ మ్యాటర్కి సంబంధించి, ఎన్పిఏకి సంబంధించి పార్లమెంటు చట్టం చేయమని సూచించింది. పార్లమెంటు చట్టం చేయమని సూచించింది. దాంతో నరసింహం కమిటీ 2 సూచించిన విధంగానే వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి 2002లో ప్రధానంగా ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ చట్టం ఒకటి చేశారండి. ఆ చట్టం వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఇవన్నీ ఏంటి అంటే ఒకసారి వింటే ఐడియా ఉంటే, లాస్ట్ క్విజ్లో నిన్న చూసాం మనం, ఇదంతా మనకు ఐడియా ఉంటే మనం ఆన్సర్స్ సింపుల్గానే స్ట్రైట్ డైరెక్ట్గా అడుగుతాడు. కాకపోతే ఐడియా ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతామండి. ఎంత డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నా ఇవన్నీ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో దీన్ని మీరు జస్ట్ అట్లా వింటుండండి క్లాస్ని, ఒక ఐడియా తెచ్చుకోండి. ఇది అవసరం లేదు అన్నట్టయితే తీసుకోకండి, ఎందుకంటే డెఫినెట్లీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూస్ఫుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఒక చట్టం చేయండి అని బేసికలీ చెప్పడం జరిగింది. ఎవరు? నరసింహం కమిటీ. సో ఆ చట్టం ఎప్పుడు 2002లో ప్రభుత్వం చేసింది. ఆ చట్టమే మనకి సర్ఫేసీ యాక్ట్. సర్ఫేసీ యాక్ట్ 2002. సర్ఫేసీ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఏమో ఎగ్జామినర్ 3 మనకు చెప్పలేం. సర్ఫేసీ యాక్ట్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఏబిసిడి ఇచ్చాడు అనుకోండి, అక్కడక్కడ ఏదో పదం మారుస్తుంటాడు. అందుకనే మనం ఆ ఫుల్ ఫామ్ క్లియర్గా తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు ఎగ్జామ్స్లో. సర్ఫేసీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్. ఏంటి సార్ ఈ చట్టం పేరే ఇంత పెద్దగా ఉంది అంటే మరి అట్లా పెట్టారండి, మనం ఏం చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ 2002. సర్ఫేసీ యాక్ట్ 2002. Surface Act full form Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest 2002. ఓకే, ఈ చట్టం అయితే చేశారు. అసలు ఏంటి ఈ చట్టం అనేది మనం చూద్దాం. అసలు ఈ సర్ఫేసీ చట్టం అంటే ఏమిటి అనేది చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక కంపెనీ ఏర్పాటు చేయడానికి 100 కోట్లు కావాలంటే అతను ఏదో ఒక విధంగా 60 కోట్లు అతను తెచ్చుకోగలిగాడు. ఒక 40 కోట్లు అతనికి లేవు. సో అతను ఏదో ఒక బ్యాంక్ వద్దకు వెళ్ళి అప్పు తీసుకున్నాడు. ఎంత? 60 కోట్లు. సో అతని యొక్క లోన్ అప్పు అనేది ఇప్పుడు 60 కోట్లు ఉంది. అయితే ఈయన కంపెనీ లాస్ వచ్చేసింది, మొత్తం దివాలా తీసేశాడు, లోన్ కట్టే పరిస్థితిలో లేడు. సో బ్యాంక్ చూసింది చెప్తా వచ్చింది, ఎంతకీ కట్టకపోతే కొన్నాళ్ళకి ఎన్పిఏగా డిక్లేర్ అయింది అతని యొక్క లోన్. సో ఎన్పిఏగా డిక్లేర్ అయినప్పుడు 60 కోట్లు తెచ్చుకున్నప్పుడు 40 అండి, బ్యాంక్ ఇచ్చేది 40. 60 తెచ్చుకోగలిగాడు, సో బ్యాంక్ ఇచ్చింది 40, లోను 40 కోట్లు. ఇప్పుడు ఇతను ఎన్పిఏగా గుర్తించబడింది ఇతని ఒక అప్పు.
సో ఇప్పుడు ఈ సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంక్ అనేది ఏదైతే ఇతను అప్పిచ్చినప్పుడు ష్యూరిటీగా పెడతాడండి, కొంత ష్యూరిటీగా పెడతాడు, ఈ ష్యూరిటీ పైన చట్టరీత్యా బ్యాంక్కి అధికారం ఉంటుంది, ఈ ష్యూరిటీని ఏదన్నా చేసుకోవచ్చు అని చట్టం బ్యాకింగ్ ఉంది. ముందు ఒక చట్టం లేదండి. అంటే ఏదన్నా ఒక వ్యక్తి మొండి బకాయిలు చేసినట్లయితే అతను ష్యూరిటీగా తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు పలానా చేయొచ్చు అని ఒక చట్టం లేదు ముందు. ఇప్పుడైతే చట్టం ఉంది కాబట్టి బ్యాంకులకి అధికారం ఎక్కువగా వచ్చినట్లయింది. సో ఇప్పుడు సర్ఫేసీ చట్టం ప్రకారం పలానా వ్యక్తి తాకట్టు ఉంచుకున్న ఆస్తిని బ్యాంకులు ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్, సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంకులు ఏం చేయొచ్చు అంటే ఈ ష్యూరిటీ తాకట్టు పెట్టిన ఆస్తిని డైరెక్ట్గా బ్యాంకు జప్తు చేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా జప్తు చేసుకోవచ్చు. బ్యాంక్ జప్తు చేసుకోవడం అంటే డైరెక్ట్గా బ్యాంకు తీసేసుకోవచ్చు ఆస్తిని, బ్యాంక్ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోద్దా. సో బ్యాంక్ ఆస్తి అయిపోద్ది. ఇంకది టేక్ పొసెషన్ అంటే ఒక స్థలం పెట్టాడు అనుకోండి, ఇంకా బ్యాంక్ స్థలం అయిపోద్ది. అయితే మరి ముందు ఇట్లా ఉండేది కాదా సార్, ముందు మరి పొసెషన్ తీసుకోలేరా అంటే ముందు కూడా తీసుకోవచ్చండి చట్టం లేకన ముందు. కానీ ముందు పరిస్థితి ఎట్లా ఉండేదంటే బిఫోర్ ఖచ్చితంగా ఇది అవ్వాలి అంటే కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోవాలి బ్యాంక్స్. కోర్ట్ ఆర్డర్ అంటే మీకు తెలిసిందే, అదొక 3-4 ఏళ్ళ వరకు తేలదన్నమాట. అందుచేత బ్యాంకులకి బాగా మొండి బకాయిలు పెరిగిపోవడం జరిగింది. ఎన్పిఏ సర్ఫేసీ చట్టం వచ్చాక ఎవరన్నా ఒక వ్యక్తి మొండి బకాయిలు గురి చేసినట్లయితే అతను తాకను పెట్టిన ఆస్తిని డైరెక్ట్గా బ్యాంకు జప్తు చేసుకోవచ్చు, ఆస్తిని తీసేసుకోవచ్చు. అది ఫస్ట్ స్టెప్, బ్యాంకు చేయొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ ఏం చేయొచ్చు, మాకెందుకు అయ్యేవాడు ఆస్తి తీసుకొని మేము ఏం చేయాలి, మాకు డబ్బు కావాలి అని బ్యాంకులు అనుకుంటే, కాబట్టి బ్యాంకులు ఏం చేయొచ్చు అంటే వాటిని అమ్మేయవచ్చు, లేకపోతే వాటిని వేలంపాట వేయచ్చు అనమాట ఆస్తిని. చాలాసార్లు మీరు న్యూస్ పేపర్లో సైడ్న చూస్తుంటారు, ఎస్బీఐ పలానా పట్టణంలో పలానా స్థలంని ఆక్షన్ చేయబోతుంది, అదే ఒక ఎన్పిఏకి సంబంధించిన ఆస్తి, దానికి మేము వేలంపాట వేయగలుగుతున్నాము, ఎవరైతే హయ్యెస్ట్ బిడ్డర్ ఉంటాడో ఎక్కువ పాడతాడో వాళ్ళకి అది అమ్ముతాము అంటారు. అంటే కొంచెం తక్కువ రేటుకే ఇవి అమ్మబోతుంటాయండి. కొంతమంది ఎదురు చూస్తుంటారు అనమాట ఇట్లాంటి బ్యాంకులు ఏమన్నా పెడుతుంటాయా అడ్వర్టైజ్మెంట్స్ అని. సో సెకండ్ పాయింట్, బ్యాంక్స్ ఏం చేయొచ్చు అంటే వాటిని వేలంపాట వేయచ్చు, లేదా డైరెక్ట్గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అమ్మేయచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏం చేయొచ్చు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క కంపెనీలో మనకి బేసికలీ ఆ కంపెనీ లాభంలో నడిచే కంపెనీ, బాగుంది ఆ కంపెనీ అంత, కాకపోతే ఈ మేనేజ్మెంట్ బాగాలే ఈ కంపెనీది. అంటే ఇప్పుడు ఆ 40 కోట్లు ఉంది కంటే ఆ మొత్తం కంపెనీ వాల్యూ 100 కోట్లు, ఆ మొత్తం కంపెనీ వాల్యూ 100 కోట్లు. ఇప్పుడు ఈ 40 కోట్లు ఇతను అప్పు ఉంది కదా, ఈ 40 కోట్లని బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీలో 40% వాటా లాగా కొనేస్తుంది. ఎందుకంటే 40 కోట్లు అనేది ఆ కంపెనీ మొత్తం డబ్బులో ఎంతండి, 40% కదా. సో ఈ అప్పుని తీసేసి బ్యాంక్ డైరెక్ట్గా ఆ కంపెనీలో 40% వాటా కొనేసుకుంటుంది. 40% ఒక బ్యాంకుకే ఉందంటే ఆ కంపెనీలో వాటా, సో బ్యాంకుదే మ్యాక్సిమం వాటా అయిపోతుంది, మెజారిటీ వాటా అయిపోద్ది. అంటే బ్యాంక్ మేనేజ్మెంట్ లోపలికి వెళ్ళిపోద్ది బేసికలీ ఆ కంపెనీ. బ్యాంక్ మేనేజ్మెంట్కి వెళ్ళాక మంచి మేనేజర్ని, మంచి సూపర్వైజర్ని పెట్టి ఆ కంపెనీ లాభాల్లోకి నడిపించగలిగింది అనుకోండి బ్యాంక్, ఆ కంపెనీ లాభాలు వచ్చినట్లయితే లాభాల్లో 40% బ్యాంకే వస్తాయి. కాబట్టి బ్యాంకుకి ఇంకా మంచి జరుగుద్ది అనమాట. ఆ లాభాలన్నీ బ్యాంకుకే వస్తాయి, బ్యాంకుకి ఒక ఆస్తి పెరిగినట్టు అవుతుంది, బ్యాంక్కి రావాల్సిన డబ్బుల కన్నా చాలా తెచ్చుకున్నట్లు అవుతుంది. సో బ్యాంక్ ఏం చేయగలుగుతుంది అంటే మేనేజ్మెంట్ని మార్చగలుగుతుంది, చేంజ్ చేయగలుగుతుంది. ఏ విధంగా అంటే ఈ అప్పుని అంటే డెట్ని ఆ కంపెనీలో షేర్ లాగా మార్చుకుంటుంది. షేర్ని మనము ఈక్విటీ అంటాం. సో డెట్ని ఈక్విటీ లాగా మార్చుకోవడం వలన ఆ యొక్క కంపెనీలో మేనేజ్మెంట్ అనేది బ్యాంక్ చేంజ్ చేసుకొని సరైన క్రమంలో ఆ సంస్థని నడిపించినట్లయితే, ఒకవేళ గనక ఆ సంస్థ లాభాలు వచ్చినట్లయితే ఆ లాభాల్లో బ్యాంకుకి వాటా మనకి ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏంటి అంటే సర్ఫేసీ చట్టం వల్ల ష్యూరిటీ పెట్టుకున్న ఆస్తి పైన బ్యాంకులకు ఒక చట్టరీత్యా అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇది సర్ఫేసీ అంటే అర్థం, వెరీ ఇంపార్టెంట్ మనకి సర్ఫేసీ.
వాట్ హ్యాపెండ్ ఇన్ విజయ్ మాల్యా కేసు సార్ అంటారు. మనము విజయ్ మాల్యా మరియు నీరవ్ మోడీ పిఎన్బి కేస్ నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చూస్తామండి. అంటే అక్కడ అసలు ఏమైంది, వాళ్ళు ఏ విధంగా జిమిక్స్ చేశారు అనేది మనం ఒక క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes పడుతుంది టాపిక్, అది మనం చూస్తాము. అంటే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కావాలండి. డైరెక్ట్గా కేసు ఏదో ఇట్లా వెళ్ళాడు, బ్యాంక్కి టోపీ వేసాడు, కానీ టెక్నికల్గా ఇట్లా మనకు కొంత నాలెడ్జ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఆ కేసులు ఇంకొంచెం క్లియర్గా మనం చూడొచ్చు. సో దీంతో మనకి సర్ఫేసీ అంటే ఏంటో అర్థమైంది. సర్ఫేసీ చట్టమే ఇంకొక పెద్ద పాయింట్ కూడా చెప్పింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. సెకండ్ పాయింట్ సర్ఫేసీ చట్టం ఏం చెప్పింది అంటే, ఒకవేళ డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఎవరన్నా కేసు వేశారు, అప్పు తీసుకున్నాడు ఎవడన్నా కేసు వేసాడు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది, డబ్బులు కట్టవయ్యా నువ్వు ఏదో అట్లా తీర్పు ఇచ్చింది, అతను హ్యాపీ లేడు అనుకోండి, ముందు ఏం చేయాలి అంటే ఈ తీర్పు పైన ఎపీల్ అనేది అతను హైకోర్టులో అట్లా వేసుకోవచ్చు అనమాట, ఎపీల్ ముందు. కానీ సర్ఫేసీ చట్టం ఏం తీసుకొచ్చింది అంటే, డిఆర్టీలో ఒక వ్యక్తి కేసు వేసినప్పుడు, అప్పు తీసుకున్న వ్యక్తి డిఆర్టీ అతనికి ఫేవరబుల్గా ఇవ్వలేనప్పుడు జడ్జిమెంట్, అతనికి అది నచ్చకపోతే ఈసారి ఎపీల్ అనేది అతనికి ఎపీల్ చేసుకోవడానికి ఇంకొక కోర్టు ఉంటుంది. ఆ కోర్టే డిఆర్ఏటీ అనే కోర్టుని ఏర్పాటు చేసిందనమాట. ఇది ప్రత్యేకమైన కోర్టే, ట్రిబ్యునల్నే. అంటే అతను ఎపీల్ కూడా సివిల్ కోర్టులో వెళ్ళడానికి వీల్లేదు, ఎపీల్ కూడా ఒక ట్రిబ్యునల్లోనే అతను వేసుకోవచ్చు. ఆ కోర్టు ఏంటి? డిఆర్ఏటీ. డిఆర్ఏటీ అంటే ఏంది? డెప్ట్ రికవరీ ఎపీలేట్ ట్రిబ్యునల్. ఎగ్జామ్స్లో ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే, డిఆర్టీ ఇచ్చిన తీర్పుకి ఎపీల్ ఎక్కడ ఉంటుంది? హైకోర్ట్, సుప్రీంకోర్టు, డిఆర్ఏటీ, ఇంకా వేరేది ఏదో ఇస్తాడు ఇట్లా. సో డిఆర్ఏటీ అని మనం ఆన్సర్ చేయాలి. డిఆర్ఏటీ అంటే డెట్ రికవరీ ఎపీలేట్ ట్రిబ్యునల్. డిఆర్ఏటీ ఏ చట్టం ద్వారా ఏర్పడిందంటే సర్ఫేసీ చట్టం ద్వారా ఏర్పడింది. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టిందనమాట. ఒకవేళ ఎవరన్నా ఒక వ్యక్తి డిఆర్టీ ఇచ్చిన తీర్పుని అతను ఛాలెంజ్ చేస్తూ ఎపిలేట్గా డిఆర్ఏటీలో అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ డిఆర్ఏటీ వద్ద ఎంతైతే అప్పు తీసుకున్నాడో, ఆ ఎంతైతే ఎన్పిఏ ఉందో అప్పు, ఆ అప్పులో సగం 50% ఆఫ్ ఎన్పిఏని అతను డిఆర్ఏటీ వద్ద జమ చేయాలన్నమాట. డిఆర్ఏటీ వద్ద అతను డిపాజిట్ చేయాలి, జమ చేయాలి. సో డిఆర్ఏటీ ఆ కేసుని పరిశీలిస్తుంది. ఒకవేళ కనుక డిఆర్ఏటీ అతనికి ఫేవర్గా తీర్పిచ్చింది అనుకోండి, ఆ 50 కోట్లు అతను ఎంతైతే జమ చేసుకున్నాడో ఆ 50% అతనికి తిరిగి ఇచ్చేస్తుంది డబ్బులు. ఒకవేళ ఇతనికి ఎగ్నెస్ట్గా వచ్చిందనుకోండి, ఆ 50% ఇతను జమ చేసిన డబ్బులు బ్యాంక్కి పంపిస్తుంది, ఇంకా మిగిలిన కట్టాల్సింది కూడా ఇతనికి కట్టమని ఆజ్ఞయిస్తుంది అనమాట. జనరల్గా డిఆర్టీ బ్యాంకులకే ఫేవర్గా ఇస్తాయి జడ్జిమెంట్స్. సో ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది, ఒక వ్యక్తి డిఆర్టీ ఇచ్చిన జడ్జిమెంట్కి మళ్ళీ కోర్టులో డిఆర్ఏటీ కింద అపీల్ చేసుకోవడానికి పెద్దగా ప్రయత్నించడు. ఎందుకు అంటే 50% డబ్బుని జమ చేసుకోవాలి. ఆ 50% ఎన్పిఏ కట్టేటట్టు ఉంటే అతను మొదట్లోనే కట్టేవాడు అనమాట. కాబట్టి ఈ రూల్ పెట్టడం వల్ల చాలామంది ఊరికనే కోర్ట్స్ చుట్టూ ఆ లూప్ హోల్ని వినియోగించుకుంటూ కోర్ట్స్ చుట్టూ నాంచేస్తున్నారు అనమాట కేసెస్ని. అది లేకుండా సర్ఫేసీ చట్టంలో ఈ రూల్ పెట్టడం జరిగింది. డిఆర్ఏటీలో కేసు వెయ్యాలి అంటే ఖచ్చితంగా 50% ఆఫ్ ఎన్పిఏని డిఆర్ఏటీలో జమ చేయాలి. ఒకవేళ కనుక తీర్పు అతనికి ఫేవరబుల్గా వస్తే డిఆర్ఏటీ అతనికి డబ్బు తిరిగి ఇచ్చేస్తుంది. ఒకవేళ అతని యొక్క కేసులో తీర్పు అతనికి వ్యతిరేకంగా వస్తే ఆ డబ్బుని బ్యాంకులకు పంపిస్తుంది. సో అవండి పాయింట్స్. బ్యాంకులకు పంపిస్తుంది, మిగిలిన డబ్బులు కట్టాల్సింది తీర్పు అనేది ఇస్తుంది. ఇది మనకి 40% కాదండి రవికుమార్ గారు, 50% అనమాట. 50% ఆఫ్ ఎన్పిఏ డిపాజిట్ చేయాలి డిఆర్ఏటీ వద్ద.
అప్పు తీసుకున్న వాళ్ళు ఎందుకు వెళ్తారు సార్ ట్రిబ్యునల్కి అంటున్నారు నాగరాజు గారు. అప్పు తీసుకున్న వాళ్ళు ఎందుకు వెళ్తారంటే అండి, బ్యాంకులు ఏం చేస్తున్నాయి, వాళ్ళు తాకట్టు పెట్టిన ఆస్తిని అమ్మేస్తున్నాయి, ఏవో చేస్తున్నాయి, కట్టట్లేదు. సో సార్ నా ఆస్తిని వాళ్ళు తాకట్టు పెట్టేస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు, అందుచేత నేను కట్టలేకపోతున్నాను, నాకు ఇంకొక కాస్త టైం, ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వమని చెప్పండి బ్యాంకులకి, లేదా నా రుణం ఒక కొంత 30% ఎంతో తగ్గించమనండి దయచేసి, నేను మొత్తం నష్టపోయాను, నా కంపెనీలో దివాలా తీసే పరిస్థితి ఉంది, ఉట్టి చేతులు తప్ప నా వద్ద ఏమీ లేవు, కాస్త దయ చూపండి అని డిఆర్టీకి వెళ్తారనమాట అప్పు తీసుకున్న వాళ్ళు. సో ఇవ్వండి మనకి పాయింట్స్, డిఆర్టీ డిఆర్ఏటీకి సంబంధించి ఈ పాయింట్స్. ఇది సర్ఫేసీ చెప్పిన రెండో అంశం. నెక్స్ట్ సర్ఫేసీ చట్టం చెప్పిన మూడో అంశం చూద్దాం మనం. సర్ఫేసీ చట్టం చెప్పిన మూడో అంశం ఏంటంటే ఏఆర్సి కంపెనీలను ఏర్పాటు చేయండి అన్నాడు. ఏఆర్సి అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఏఆర్సి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఈ ఏఆర్సి ఏం చేస్తుందో చూడండి. అసలు ఏఆర్సి మనకి ఎందుకు, అసలు ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాడు, బ్యాంక్ వద్ద ఒక తాకట్టు పెట్టాడు. ఒకవేళ కనుక తాకట్టు పెట్టింది మంచి సిటీలో ఉన్న అర్బన్ ప్లేస్లో ఉన్న ఒక స్థలం అనుకోండి, ఒక ల్యాండ్ అనుకోండి, బ్యాంక్ ఏం చేయగలుగుతుంది, వాటిని బ్యాంక్ అమ్మడం చేసినా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదా ఎవరు పెద్దగా ఈ వేలంపాట్లో పాల్గొనట్లేదు, ఎవరు కొనుక్కోవట్లేదు వెంటనే అన్న బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆ ఆస్తిని బ్యాంకే తీసేసుకొని బ్యాంక్ యొక్క ఆస్తిగా మార్చుకొని ఆ స్థలంలో బ్యాంక్ బ్రాంచ్ని ఏర్పాటు చేసుకోవడము, లేకపోతే ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్ ఏదో వాళ్ళని కట్టి ఒక వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడమో, రియల్ ఎస్టేట్ చేయడమో ఏదో ఒకటి చేసుకుంటారు. బ్యాంకులు ఇష్టం ఇంకా అది, ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ ష్యూరిటీకి డిమాండ్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంది. కానీ ఒకవేళ పెట్టిన అతను ఎక్కడో మారుమూల గ్రామంలో మారుమూల స్థలమో ఏదో పెట్టాడు అనుకోండి, వేలంపాట అంటారా, మాకు ఊరే తెలీదు, ఇంక మేము ఇంక వేలంపాటలో ఎందుకు పాల్గొంటాము ఆ స్థలం కన్నా అంటారు. ఇంకా బ్యాంక్ అమ్ముతే అంటారా, అది ఎక్కడో ఆ ఊరిలో ఆ మధ్యలో అది ఎక్కడో ఊరి చివర ఎవరు కొంటారయ్యా అని చెప్పి ఎవరు కొనడానికి కూడా ఇష్టపడరు. పోనీ ఇంకా బ్యాంకే వినియోగించుకుంటుంది అంటారా, ఆ ఊరిలో అంత మారుమూలన ఈ వాణిజ్య బ్యాంకులు ఏం చేసుకుంటాయండి, బ్రాంచ్లు పెడతాయా, ఏం కట్టుకుంటా, ఏమీ చేయలేవు అనమాట అట్లాంటి పరిస్థితుల్లో. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అట్లాంటి సిచ్యువేషన్లో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఇటువంటి వాటికి అమ్మకాలు చేయడము, ఇటువంటి వాటిని వేలంపాటు చేయడం అవన్నీ బ్యాంకు పడలేదన్నమాట. అందుచేత ఏంటి అంటే ఈ బాధ్యతలు ఇవన్నీ నేను తీసుకోలేనయ్యా, ఇటువంటి బాధ్యతలు అంటే ఏదైతే షూరిటీ ఉందో, ఏదైతే ఎన్పిఏ ఉందో ఆ అప్పుని ఎవరన్నా ఒకరు కొనుక్కోండి, ఆ షూరిటీ అవన్నీ బాధలు ఎవరో వేరే వాళ్ళు పడండి, బ్యాంకులు మాకు ఆల్రెడీ బోల్డ్ పనులు ఉన్నాయి, ఈ పనులన్నీ మేము చేయలేము, మా వల్ల కాదు, ఎవరన్నా కొంత కమిషన్ ఇస్తాను, ఇవన్నీ మీరు చూసుకోండి అన్నట్టు బ్యాంకుకు ఉంటుంది అనమాట. అందుకని చెప్పి సర్ఫేసీ చట్టం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము అసలు ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందో చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, చాలా కేర్ఫుల్గా వినండి. సో ఇప్పుడు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుంది చూద్దాం. బ్యాంక్ ఉంది, బ్యాంక్ వద్ద ఒక ఎన్పిఏ ఉంది, ఆ ఎన్పిఏ నుంచి బ్యాంకులకి ఏమీ డబ్బులు రావట్లేదు, బ్యాంక్ కూడా తాకట్టు పెట్టిన ఆస్తులు కానీ లేకపోతే అతని దగ్గర కానీ లాగలేకపోతుంది బ్యాంకులు. ఎందుకంటే ఈ ఎగవేద్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాగాలి అంటే అదొక టైప్లో డీల్ చేయాలండి. బాబు ప్లీజ్ సార్ ఇవ్వండి, దయచేసి ఇవ్వండి, మీకు కాల్ పట్టుకుంటాం ఇవ్వండి అంటే ఫోన్ కూడా ఎత్తడనమాట రెండోసారి అతను ఎగవేద్దారుడు.
వాళ్ళని డీల్ చేసే పద్ధతిలో డీల్ చేస్తే బాగుంటుంది. బ్యాంకులకు అంత ఓపిక అంత ఎక్కడుంటుందండి? బ్యాంక్ ఆఫీసర్స్కి ఆల్రెడీ బోల్డ్ పనులు ఉంటాయి. ఉదయం వెళ్తే రాత్రి సేఫ్గా తిరిగి వచ్చారంటే బుర్రపాడైపోకుండా అదే పెద్ద విజయం ఉన్నట్టు ఉంటుంది బ్యాంక్ ఎంప్లాయీస్కి. మరి అట్లాంటిది వాళ్ళు ఇంకా ఫోన్ చేసి కట్ అయ్యా అంటే ఏదో ఫార్మాలిటీకి అంటారు, సార్ మీరు లోన్ కట్టేయండి అంటారు తప్ప అట్లా డీల్ చేసే విధంగా డీలింగ్ ఉండదు. కానీ ఎన్పిఎల్ లాగబట్టాలి అంటే డీల్ చేసే విధంగా డీల్ చేయాలి. దానికి ఒక ఎక్స్పర్ట్స్ ఉండాలి, పర్టికులర్గా ఆ అంశాలనే పరిశీలించే కంపెనీలు ఉండాలి. సో అటువంటి కంపెనీస్ని మనము ఏఆర్సీ అని అందాము, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అందాము. ఈ ఏఆర్సీలు ఏం చేస్తాయి అంటే బ్యాంకుల వద్ద ఇవి ఎన్పిఏ కొనుక్కుంటాయి. సో ఏఆర్సీ బైస్ ఎన్పిఏ ఫ్రమ్ బ్యాంక్ వద్ద నుంచి ఎన్పిఏలు కొనుక్కుంటాయండి ఏఆర్సీలు. ఎన్పిఏ కొనుక్కొని ఏం చేస్తాయి సార్ అంటే ఇప్పటి నుంచి ఏమవుతుంది అంటే ఆ ఎన్పిఏ కాస్త ఏఆర్సీ యొక్క ఎన్పిఏగా అవుతుంది. ఇప్పుడు మరి ఏఆర్సీకి ఏం లాభం సార్ కొంటే అంటే ఏఆర్సీ పూర్తి రేటుకు కొనదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకుకి ఎస్బీఐ ఏదో బ్యాంకుకి ఒక 40 కోట్ల ఎన్పిఏ ఉంది, 40 crores ఉంది ఎన్పిఏ. ఈ 40 కోట్లని పలానా వ్యక్తి దగ్గర గుంజలేకపోతున్నాడు, ఎంత ట్రై చేసిన బ్యాంక్. ఎంతో కొంత వచ్చింది, కాస్త బెటరు, నా కొద్దీ తలనొప్పి అని బ్యాంక్ భావించి ఏం చేస్తుంది అంటే బ్యాంక్ ఈ ఏఆర్సీకి 35 కోట్లకి అమ్మేస్తుంది అనమాట. 35 crores 40 కోట్ల అప్పుని బ్యాంక్ 35 కోట్లకి ఏఆర్సీకి అమ్మేస్తుంది. సో ఏఆర్సీ 35 కోట్లకి ఎన్పిఏ కొంటుంది. ఇప్పుడు ఏఆర్సీ రంగంలో దిగుద్ది. ఇంకా ఏఆర్సీలో ఎట్లా ఉంటారు ఇంకా తెలిసిందే, పెద్ద పెద్ద పైలవాన్లు, వాళ్ళు డీల్ చేసే విధంగా డీల్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరైతే ఎగవేద్దారుడు ఉన్నాడో వాళ్ళకి నరకం చూపిస్తారనమాట, పట్టపగలే చుక్కలు చూపిస్తారు. చూపించి ఏ విధంగా అన్నా సరే మనకి ఏ విధంగా అన్నా అతని చేత గుంజి మొత్తం అతన్ని పిప్పి చేసి లాగుతారనమాట డబ్బుల్ని. సో వీళ్ళు ఒక 37 crores వరకు లాగడానికి ప్రయత్నిస్తారు, అతని ద్వారా 37 crores లాగడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు ఏఆర్సీకి లాభం ఏంటి అంటే 2 కోట్లు అనమాట. ఎందుకు? 35 కోట్లకు కొన్నది. ఇందులో చూడండి ముగ్గురికి లాభం. ఇది బ్యాంకుకి చూసుకున్నట్లయితే అసలు ఏం రాకుండా కూడా ఎంతో కొంత వస్తుంది. 40 కోట్లు లాస్ బదులు 35 కోట్లు అయితే వచ్చింది కదా అని బ్యాంక్ హ్యాపీ. ఈ ఏఆర్సీ ఏంది అంటే కమిషన్గా 2 కోట్లు వస్తుంది చాలు బిందాస్ అనుకుంటుంది. ఈ అప్పు తీసుకునేవాడు ఎన్పిఏ ఉన్నాడు ఏంటి అంటే నేను 40 కోట్లు కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు జస్ట్ 37 కోట్లు కట్టానంటే నాకు ఒక 3 కోట్లు మిగిలింది. సో ఈ మొత్తం సెటప్లో అందరికీ కాస్త హ్యాపీ ఉంటుంది. అందుకనే ఏఆర్సీని అపాయింట్ చేయండి అని బ్యాంకు సూచించడం వలన గవర్నమెంట్ అంటే ఆర్బీఐ కూడా ఏఆర్సీకి పర్మిషన్ ఇచ్చింది. ఎప్పుడైతే ఆర్బీఐ ఏఆర్సీకి పర్మిషన్ ఇచ్చిందో మొట్టమొదటిసారి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, మొట్టమొదటిసారి 2002లో భారతదేశంలోనే మొట్టమొదటి ఏఆర్సీ, ఫస్ట్ ఏఆర్సీ ఏర్పాటు అయింది, సెటప్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఏఆర్సీ సెటప్ ఇన్ ఇండియా, మొట్టమొదటిసారి భారతదేశంలో ఏఆర్సీ సెటప్ అయింది, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఆ కంపెనీ పేరు ARCIL. ఇది ఎగ్జామ్స్లో ఆల్రెడీ అడుగుతాడు కూడా అండి. భారతదేశంలో మొట్టమొదటి ఏఆర్సీ కంపెనీ ఏది? ఏబిసిడి, రిలయన్స్, ఐసిఐసిఐ, మనకి కార్వి అట్లా ఏదో ఇచ్చి ఏఆర్సీఐల్ అని ఇస్తాడు ఆప్షన్స్లో. మనం ఏఆర్సీఐఎల్ అనేది చెప్పాలి. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2002లో ఏర్పాటు చేశారు. సమ్వన్ చిట్టి ఓం గారు అడిగారు, మీ క్వశ్చన్ క్లియర్ అనుకుంటే. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2002లో మొట్టమొదటి ఏఆర్సీ. ఏఆర్సీఐఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్. సో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా తెలియకుండా బట్టేమనుకోండి, మొట్టమొదటి ఏఆర్సీ ఏంటి ఇండియాలో? ఏఆర్సీఐఎల్ అని 10 సార్లు చదువుకొని అక్కడికి వెళ్తాం. కొంచెం మార్చి ఇచ్చాడు అనుకోండి ఏదన్నా, చాలా సింపుల్గా ఇస్తాడు, కొంచెం మార్చాడు అనుకోండి ఏదన్నా, ఏఆర్సీ అనేది ఏ చట్టం ద్వారా ఏర్పడింది అంటాడు సింపుల్గా. ఇంకా అప్పుడు మనం ఆన్సర్ చేయలేం.
ఎందుకంటే ఇవన్నీ కాస్త బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతామండి. సో మీరు ఎట్లా ఇది మనం క్లారిటీకి ఇది మీరు ఒక బుక్ తీసుకొని ఇవి చదివితే 99% కేసెస్లో ఏంటంటే బుక్స్లో ఉండవండి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే బుక్స్ అప్పుడు ఎప్పుడో ఆథర్స్ వాళ్ళు ఎప్పుడో పబ్లిష్ చేసినవి ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ అంతా ఉండదు. ఉన్న ఇంత ఆర్గనైజ్డ్ వేలో క్లారిటీగా అయితే ఉండదండి. తల జుట్టు పీక్కోవాలన్నమాట బుక్లో చదివి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే. సో సంహౌ మీకు ఇవన్నీ వస్తున్నప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంతే తప్ప ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇది అసలు అవసరమా, అట్లాంటి ప్రశ్నలు ఏం పెట్టుకోకండి. అంటే దీని ఇంపార్టెన్స్ ఎగ్జామినేషన్స్లో మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న క్విజ్లో ఏదైతే అప్పుడు మనం చూసామో ఆ టాపిక్స్ బేసెల్ అవన్నీ అప్పుడు రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినప్పటికీ కూడా నిన్న క్విజ్లో ఎవరైతే అప్పుడు అట్లా అన్నారో వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎస్ అది వినడం వల్ల మనం ఆన్సర్స్ అయితే చేయగలుగుతున్నాం. సో బేసిక్ ఉంటే బెటరే అన్నట్టు మీకు నేను అర్థమైంది అనుకున్నా క్విజ్లోనే. కాబట్టి ఈ పాయింట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అంటే వీటి ఉన్న అవసరం కూడా తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇండియాలో ఉంటూ ఇండియాలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం మీరు రాస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ అండి, అంటే యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్స్టింక్ట్ అనమాట టు లెర్న్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. సో మనకి ఫస్ట్ ఏఆర్సీ ఏంటి అంటే ఏఆర్సిఐఎల్ అనేది ఏర్పాటైంది. ఈ విధంగా ఏఆర్సిఐఎల్ చాలా వచ్చినాయండి. ఏఆర్సీ కంపెనీస్ చాలా ఏర్పడ్డాయి. మొదటిది అయితే ఇది. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ ట్విస్ట్ చూడండి, ఇదే మనం పట్టాలి. ఇప్పుడు ఈ సిఏలు ఇవన్నీ చదువుతారు కొంతమంది, ట్యాక్స్కి సంబంధించి అవన్నీ చదువుతారు. వాళ్ళు దేశానికి పనికొచ్చే పని చేయరు అనమాట, దేశాలకి నష్టం వచ్చే పనులు చేస్తారు. వాళ్ళ జ్ఞానం అంతా ఆ విధంగా ఉపయోగించుకుంటారు. ఏం లాభం? జ్ఞానం ఉంచుకొని, బుర్ర ఉంచుకొని, విద్య ఉంచుకొని ఇవేవో చదువుతారు. చట్టాల్లో కష్టపడి లూప్ హోల్స్ ఎతుకుతారు. ఆ లూప్ హోల్స్ బడాబాబులకు చెప్తారు. ఆ బడాబాబులు వీళ్ళకి ఎంతో పారితోషికం ఇస్తారు. అంటే దానికోసం వాళ్ళ విద్యను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంటే విద్య యొక్క అర్థం తెలియలే అన్నట్టు అనమాట కరెక్ట్గా చెప్పాలంటే. అంటే ఏం చేస్తున్నారో చూడండి, ఇక్కడ సిచ్యువేషన్ చూడండి ఏమవుతుంది అనేది. ఇంత మంచి చట్టం బేసికలీ చేయడం జరిగింది ప్రభుత్వం, ఈ ఏఆర్సీల ఏర్పాటు, ఇవన్నీ చాలా మంచిదే. కాకపోతే ఇది ఏర్పాట్లో చూడండి ఏ విధంగా మార్పులు జరిగినాయో చూడండి, ఏ విధంగా ప్రాక్టికాలిటీ వచ్చేసరికి ఏ విధంగా మారిందో చూడండి. ప్రాక్టికాలిటీ వచ్చేసరికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఓ పిల్లి గడ్డం వేసుకొని ఒక గడ్డం వేసుకొని మంచి లూయి విట్టన్ సూట్ వేసుకుంటాడు, స్పెక్స్ పెట్టుకుంటాడు. విదేశాల్లో అతనికి ఒక ప్యాలెస్లు ఉంటాయి, రాజభవనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కింగ్ ఫిషర్ మ్యాగజైన్స్లో ఫోటోలు దిగుతుంటాడు. సో ఈజ్ అ గుడ్ గై బేసికలీ. వాళ్ళ కొడుకు ఇంకా మంచోడు, హీరోయిన్స్ తప్ప వేరే వాళ్ళతో తిరగను అంటాడు. సో ఇది బేసికలీ గుడ్ గై అనమాట. ఇప్పుడు మా అప్పు కట్టే పరిస్థితిలో లేడు, పాపం దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాడు అన్నట్టు అంటుంటాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి బుర్ర ఉపయోగిస్తాడనమాట. ఇతని దగ్గర పనిచేసే సీఏలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, పెట్టుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతనికి ఒక ఆస్తి 1000 కోట్లు, ఆస్తి అండి, అప్పు 1000 కోట్లు ఉంటుంది ఇతనికి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పు 1000 కోట్లు ఉంటుంది. గవర్నమెంట్ అండర్టేకింగ్ కాదండి సాయి కుమార్ గారు, గవర్నమెంట్ ఏం కాదు, ప్రైవేట్ ఏర్పాటు చేసుకోవచ్చు, గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయొచ్చు. జనరల్గా ప్రైవేట్ వాళ్ళు సమర్థంగా ఏఆర్సీలు అయితే ప్రైవేట్ వాళ్ళు డీల్ చేయగలుగుతారు. గవర్నమెంట్ అనుకోండి, ఒకవేళ ఏఆర్సీ గవర్నమెంట్ 35 కోట్లు బ్యాంక్ నుంచి కొంటే గవర్నమెంట్కి 15 కోట్లు అయితే తెచ్చుకోగలుగుతుంది. ఏఆర్సీ దివాలా తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఏఆర్సీకి ఆదుకోవడం కోసం ఇంకో చట్టం చేయాలి, మళ్ళీ అది ఇంకా పెద్ద ప్రాబ్లంలు వస్తాయి. సో ఏఆర్సీ ముఖ్యంగా ప్రైవేట్ వాళ్ళు అయితేనే బాగా డీల్ చేయగలుగుతారండి సమర్థవంతంగా. సో ఇప్పుడు మనకి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క అప్పు 1000 కోట్లు ఉంది, బ్యాంకుకి కట్టడు. ఇతను ఏమంటాడు, అతని అప్పు అనేది ఎన్పిఏగా డిక్లేర్ అవుతుంది. ఎన్పిఏగా డిక్లేర్ అయిన తర్వాత బ్యాంకులు అబ్బో వాడి వల్ల లాగడం మా వల్ల కాదయ్యా డబ్బులు, ఎవరన్నా ఏఆర్సీలు వస్తే రండయ్యా అని బ్యాంక్ అడిగితే ఏదో ఒక ఏఆర్సీ
అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, బ్యాంకు అప్పు ఇతని దగ్గర లాగలేము అని అనుకుంటుంది. అప్పుడు బ్యాంకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, ఈ అప్పుని ఎవరైనా ఏఆర్సీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కోండి, మేము వాళ్ళకి అమ్మడానికి రెడీగా ఉన్నాము అని. అప్పుడు ఈ బుర్రలు ఉంటాయి కదా, ఈ బుర్రలో వెళ్ళి ఇతనికి చెప్తే అనమాట, సార్ ఐడియా అంటారు. ఏంటయ్యా అంటారు, ఇప్పుడు మనం ఈ బ్యాంకుకి నేరుగా కట్టాలంటే 1000 కోట్లు కట్టాలి. ఒకవేళ మనం ఒక ప్లాన్ చేద్దాము, మన తెలిసిన ఏఆర్సీ గాడు ఉన్నాడు కదా, పలానా ఏఆర్సీ వాడు ఉన్నాడు కదా మనకు తెలిసినాడు, వాడిని పిలిపించండి మీరు ఫోన్ చేసి, రమ్మనండి వెంటనే. ఓకే, ఈ ఏఆర్సీ వాడు కంపెనీ, ఒక ఏఆర్సీ కంపెనీ వాడు ఎవడో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటాడు, వాడు వెళ్తాడు విజయమాల్య దగ్గరికి. అతనికి మంచిగా ఒక కింగ్ ఫిషర్ బెవరేజ్ ఇస్తారు, స్నాక్స్ అన్నీ పెట్టి బాగా అతన్ని అంతా మాట్లాడించి ఏమంటారంటే, ఒక మంచి అద్భుతమైన ఐడియా వచ్చింది, ఈ ఐడియా నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చేస్తుంది. ఈ 1000 కోట్లు నాకు అప్పు ఉన్నాయి, బ్యాంకు వద్దకు వెళ్ళి నువ్వు డీల్ పెట్టుకో, నువ్వు ఒక 700 కోట్లు కొనుక్కో ఆ అప్పుని, నువ్వు ఒక 700 కోట్లకు ఆ అప్పుని కొనుక్కో, నేను నీకు ఒక 750 కోట్లు ఇస్తాను, అంటే నీకు 50 కోట్లు లాభము అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఎగ్జాంపుల్లో క్లియర్గా అర్థం చేసుకోండి. విజయమాల్య యాక్చువల్గా కట్టాల్సింది 1000 కోట్లు, కానీ 750 కోట్లతో ఏఆర్సీతో డీల్ చేసుకున్నాడు. అంటే ఇతనికి ఎంత మిగిలింది, 250 కోట్లు. ఏఆర్సీ కంపెనీ ఉంది, వెళ్ళాడు మంచిగా కింగ్ ఫిషర్ ఆ ఇష్టం వచ్చిన బెవరేజ్ తీసుకున్నాడు, మంచిగా కింగ్ ఫిషర్ బెవరేజ్ మత్తులో ఇతను ఒక 50 కోట్లు డీల్ చేసుకున్నాడు. బ్యాంకు చూసుకున్నట్లయితే ఈ 1000 కోట్లు నాకు ఎట్లా రాదు, ఎంతో కొంత బెటర్, కాస్తన్న బెటర్ అని 700 కోట్లు బ్యాంక్ అయితే అమ్మింది. కానీ ఇక్కడ బ్యాంకుకి ఏంటి లాసు, 300 కోట్లు లాసు. సో మొత్తంలో జఫా అయింది ఎవరు అంటే బ్యాంకు జఫా అయితే బ్యాంకు పర్వాలేదండి, బ్యాంకు మళ్ళీ ఒక 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి. ఆఖరికి ఆ యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీదే పడుతుంది. ఎందుకంటే బ్యాంకులు ఏం చేస్తాయి, ఈ లాభం మళ్ళీ సమకూర్చుకోవడం కోసం వడ్డీ రేట్లను పెంచేస్తాయి. వడ్డీ రేట్లు పెంచితే వడ్డీ ఎవరికి కావాలి, మనలాంటి సాధారణ వ్యక్తులకు కావాలి. ఎడ్యుకేషన్ కోసం, ఫారిన్ ట్రిప్పుల కోసం, రకరకాల పర్పస్ల కోసం అప్పులు తీసుకుంటాము. ఆ అప్పు నుంచి మన దగ్గర నుంచి వడ్డీలు ఎక్కువగా గుంజుతాయి. ఎందుకంటే బ్యాంక్ ఇక్కడ లాస్ వచ్చలే కాబట్టి ఆ లాస్ని కవర్ చేయాలి, కాబట్టి బ్యాంకులు ఇక్కడ వాటి విజృంభణ చూపిస్తాయి. సో ఈ మొత్తం సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే గాలి నుంచి 250 కోట్లు ఇతను సంపాదించాడు, గాలి నుంచి ఇతను 50 కోట్లు సంపాదించేశాడు. సో ఇదే పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే, ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకి ఈ విధంగా మనకి ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పి ఒక పెద్ద లెవెల్లో కాన్ఫరెన్సెస్ అయినాయండి. సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళంతా పెద్ద ఎత్తులో చర్చలు చేసుకున్నారనమాట. ఈ విధంగా ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవండి అని సిబిఐ వాళ్ళు, సివిసి వాళ్ళు ఒక హై లెవెల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఇదే విషయం పైన చర్చించుకున్నాయి. అందుకు ఆ పాయింట్ నేను చెప్తున్నాను. సో ఈ రకంగా మారిందనమాట ఈ ఏఆర్సీ యొక్క ఇది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఏఆర్సీతో, ఇప్పుడు జెన్యున్గానే ఏఆర్సీ ఎవరో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కొన్నాడు, 1000 కోట్లు 700 కోట్లు కొనడు అనుకోండి ఏఆర్సీ. ఇప్పుడు ఏఆర్సీ ఎవరో ఒక నార్మల్ వ్యక్తి చేత అయితే డబ్బులు లాగలుగుతారు, కానీ ఒకవేళ ఏఆర్సీనే జెన్యున్ కేసులో ఒక విజయమాల్య లాంటి వాడి దగ్గర లాగలుగుతాయా? ఇతను విజయమాల్య దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఏఆర్సీ ఒక మధ్యలో 1000 మంది ఉంటారు, వాళ్ళందరిని అప్రోచ్ అవుతూ ఈయన అప్రోచ్ అవ్వాలి. ఆ లెక్కలో ఈయన ఆ లోపల వెళ్ళిపోతాడు ఎక్కడికో. సో ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమవుతుందంటే, బ్యాంక్ అమ్మ నా 1000 కోట్ల ప్రాబ్లమ్ని ఎంతో కొంత నేను 700 కోట్లు తెచ్చుకోగలిగాను అని బ్యాంక్ చేతులు దులుపుకుంటుంది. విజయమాల్య నాకు ఏమైనా సంబంధం లేదు, నేను అప్పుడు కట్టలేదు ఇప్పుడు కట్టలేదు, బ్యాంకుకి ముందు కట్టేవాడిని కాదు, ఇప్పుడు ఏఆర్సీకి కట్టను అనుకుంటాడు. ఇప్పుడు జఫా ఎవరయ్యారు అంటే ఏఆర్సీ అయ్యారు. 700 కోట్ల అప్పు తీసుకొని వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక రోలర్కి వేసుకొని బుర్ర బాదుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఏఆర్సీలు కూడా ఏమైందంటే నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి, లాసెస్. దాంతో కొన్ని ఏఆర్సీలు మూసేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఏఆర్సీలు కూడా పెద్ద సక్సెస్ని తీసుకురాలేకపోయాయి. ఆ పాయింట్ నేను చెప్తున్నా అండి. ఏఆర్సీలు కూడా పెద్దగా లాభాలు
తీసుకొని రాలేకపోయినాయి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకొక పాయింట్ మనం చూసుకుందాం. సెర్సాయ్, ఇది ఏఆర్సీ గురించి అండి. సో ఇప్పుడు మనం ఏఆర్సీ అనేది కంప్లీట్ అయింది. ఇంకొక దీనికి రిలేటెడ్ టాపిక్కే ఒకటి చూడాలి మనం. ఆ టాపిక్ పేరు సెర్సాయ్. దీన్నే సింపుల్గా సెంట్రల్ రిజిస్ట్రీ అని కూడా కొన్ని దగ్గరలో మీరు చూడవచ్చును. సో సెర్సాయ్ సింపుల్గా సెంట్రల్ రిజిస్ట్రీ అంటాము. ఏఆర్సీ ఎగ్జాంపుల్స్కి బోల్డ్ ఉన్నాయండి. భీమాసేన్ గారు కార్వి ఉంది, అనిల్ అంబానీ ఏర్పాటు చేసిన రిలయన్స్ ఉంది, ఏఆర్సీఏఎల్ ఉంది, మనకి ఇండియా బుల్స్ ఏఆర్సీ కంపెనీ ఉంది, బోల్డ్ ఉన్నాయి ఏఆర్సీ కంపెనీస్. సో మనకి సెర్సాయ్ గురించి చూద్దాం మనం. అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సెర్సాయ్ అనేది సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్. యా, వెరీ గుడ్ అండి. సూర్య గారు ఏమడుగుతున్నారంటే ఎసెట్స్కి పర్మిషన్ ఎవరు ఇస్తారు సార్ అని అడుగుతున్నారు. ఓకే, అది యాక్చువల్గా ఏదో ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఏఆర్సీ పైన నియంత్రణ ఎవరికి ఉంటుంది అని. ఏఆర్సీ పైన నియంత్రణ ఎవరికి ఉంటుంది అని మేబీ ఇక్కడ గ్రూప్స్లో అడిగాడు అనుకుంటా. ఐ థింక్ ఏఆర్సీ పైన నియంత్రణ ఎవరికి ఉంటుంది, హూ రెగ్యులేట్స్ ఏఆర్సీ, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఎవరు రెగ్యులేట్ చేస్తారని ఆల్రెడీ అడిగాడు ఒక ఎగ్జామ్లో. ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఆర్బీఐ నియంత్రిస్తుంది ఏఆర్సీ కంపెనీస్ని. సో ఏఆర్సీ పైన నియంత్రణ మనకి ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐకి ఉంటుంది. ఈసారి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి, ఒక క్వశ్చన్ అయితే మీకు అడగాలి. ఎగ్జామినర్ సెన్సిబుల్ అయితే ఇప్పుడు వరకు అడగలేదు, అడగాలండి. ఏంటి అంటే ఏఆర్సీ కంపెనీస్లో, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఎఫ్డిఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎంత శాతం ప్రభుత్వం ఆమోదించింది, ఎంత శాతం ప్రభుత్వం ఆమోదించింది. దిస్ క్వశ్చన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. వస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఏఆర్సీలో ఎఫ్డిఐ ఎంత శాతం ప్రభుత్వం ఆమోదించింది. ఎఫ్డిఐ అంటే అర్థము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అంటే ఏఆర్సీ కంపెనీ భారతదేశంలోని ఎవరన్నా ఏర్పాటు చేయాలి అంటే విదేశీయులు నేరుగా వచ్చి మొత్తం ఆ కంపెనీకి కావాల్సిన డబ్బుల్ని వాళ్ళే సమకూర్చుకొని మొత్తం డబ్బులతో వాళ్ళే ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ ఎవరితోని భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. 100% అంటే అర్థం అది. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి నేరుగా వచ్చి వాళ్ళు ఇక్కడ ఏఆర్సీ కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు. భారతీయులతో ఎవరితోని భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని. యాక్చువల్గా అయితే మనకి 2016 వరకు చూసుకున్నట్లయితే ఏఆర్సీ పైన 74% మాత్రమే మ్యాక్సిమం ఎఫ్డిఐ ఎలా ఉండేది. అంటే దీని అర్థం ఏంటి, ఎవరన్నా ఒక ఫారిన్ కంపెనీ వారు భారతదేశానికి వచ్చి ఒక ఏఆర్సీని ఏర్పాటు చేయాలంటే వాళ్ళు సంస్థలో 74% మాత్రమే వాళ్ళకి అధికారం ఉండాలి. మిగిలిన 26% ఇక్కడ భారతీయుల భాగస్వామ్యంతో ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేయాలి అని రూల్ ఉండేది. కానీ 2016లో మరి ఏఆర్సీలు మనకి ఉండాలి, బ్యాంకుల పరిస్థితి బాగా లేదు అని చెప్పి 100% ఎఫ్డిఐని ప్రభుత్వం ఏఆర్సీ కంపెనీలో ఆమోదించింది. సో 100% అనమాట ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తున్నట్లయితే 2016 మార్చిలో వచ్చిందండి న్యూస్. అప్పుడులో ప్రతి న్యూస్ పేపర్లో దాదాపుగా 1 or 2 days ఇదే న్యూస్ అనమాట. 100% ఎఫ్డిఐ అలౌడ్ ఇన్ ఏఆర్సీ కంపెనీస్. అది మీకు ఇక్కడ నేను చూపిస్తా. ఒకవేళ మనం ఆ రోజు న్యూస్ ఆర్టికల్లో మార్చ్ 2016లో చాలా న్యూస్ పేపర్స్లో మనకి ఏంటి అంటే 100% ఎఫ్డిఐ అలౌ చేస్తున్నారు, ప్రభుత్వం ఆమోదించింది.
ఎక్కడ ఏఆర్సీ కంపెనీస్లో అని చెప్పి ఆ న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఆ న్యూస్ ఆర్టికల్ మనం చూద్దాం. ఇదిగోండి న్యూస్ ఆర్టికల్ చూడండి. ఎఫ్డిఐ 100% అలవింగ్ 100% డిఐపిపి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్. సో 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏఆర్సీస్, ఎఫ్డిఐ నామ్ రిలాక్సేషన్ అలవింగ్ 100%. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే అర్థం, న్యూస్ పేపర్స్ మీరు ఎప్పుడన్నా చూసినప్పుడు ఫలానా అంశాలు వచ్చినప్పుడు మనకి మనకి బేసికలీ వీటి అండర్స్టాండింగ్ ఉందనుకోండి ఎకానమీలో, తర్వాత ఎప్పుడు మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మేబీ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మీరు ఎవరైనా న్యూస్ పేపర్స్ చదువుతున్నారు, ఆ నెక్స్ట్ ఇయర్లో చదివినప్పుడు జగన్నాథ్ సార్ యాక్చువల్లీ ఏఆర్సీ ఏదో చెప్పారు, ఏఆర్సీలో ఎఫ్డిఐ ఏదో అన్నారు, దాని గురించి ఏదో వచ్చింది అని చెప్పి మీరు న్యూస్ పేపర్లో ప్రతి ఆర్టికల్కి కనెక్ట్ అయ్యగలిగేలా ఉంటే నా పర్పస్ సాల్వ్ అయిపోయినట్టండి. నేను ఏదైతే మీ దగ్గర కొంత టైం నేను ఉందాము అనుకున్నానో నా పర్పస్ అంతా అదే అనమాట. మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్ చదవగలిగి దాన్ని అర్థం చేసుకొని సమ్వాట్ రిలేట్ చేసుకోగలిగితే నా పర్పస్ సర్వ్ అయినట్టే అండి. ఎందుకంటే మీరు బేసికలీ సెల్ఫ్ రిలయంట్గా తయారవ్వాలండి. ఎందుకంటే మీరు ఒక కోచింగ్కి వెళ్ళి కోచింగ్ ద్వారానే మీకు కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అవి డిఫరెంట్ పర్పస్ కోసం బయట పెడుతుంటారు. సో మీరు ఏంటి అంటే సెల్ఫ్ రిలయంట్గా తయారవ్వాలన్నమాట. అంటే ఒకటి న్యూస్ పేపర్ తీసుకుంటారు, చూస్తారు, చదువుతారు, మనకి బేసిక్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఏఆర్సీ అంటే ఇవి మొండి బకాయిల్ని కొనుక్కుంటాయి, మొండి బకాయిల్ని కొనుక్కొని కొంత తక్కువ రేటు కొనుక్కుంటాయి, కొంచెం ఎక్కువ రేటుకి ఆ ఎన్పిఎల్ లాగడానికి చూస్తే అతని దగ్గర, దాని ద్వారా మిగిలిన కమిషన్ వీళ్ళకి లాభాలుగా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ సరిపోద్ది ఇక్కడ ఏమైనా న్యూస్ ఆర్టికల్ వస్తే. సో అది మనకి డిఐపిపి అంటే ఏంటి అని అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్ అండి అర్థం. ఓకే, సో మనము సెర్సాయ్ గురించి చూస్తున్నాము. సెర్సాయ్ ఫుల్ ఫామ్ సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్. సాయి కిషోర్ గారు ఏ న్యూస్ పేపర్ అనేది చూద్దామండి. అంటే మనకి ఆల్రెడీ ఈ సిలబస్ అనేది ఉంది, కవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడైతే. సో సిలబస్ అనేది అది కవర్ అయితే మేబీ వీ కెన్ ఫోకస్ ఆన్ న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఏది చదవాలి, ఎట్లా చదివితే బెటర్ అవన్నీ చూద్దాం. సో సెర్సాయ్ యొక్క ఫుల్ ఫామ్ ఇదండి. ఇది మనకి ఆర్బీఐ 2011లో ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసింది. నాగరాజు గారు ఏఆర్సీలో ఎఫ్డిఐ ఎలా సార్ అంటున్నారు. సింపుల్ అండి. ఎఫ్డిఐ అంటే మనకు అర్థం ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఇప్పుడు భారతదేశంలో ఇండియాలో ఏదన్నా ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకోండి, రెండు రకాలు. మన భారతీయులు ఏర్పాటు చేయొచ్చు, అప్పుడు దాన్ని మనము ఇండియన్ కంపెనీ అంటాం, డేసీ కంపెనీ, ఇండియన్ కంపెనీ అంటాం. మన వాళ్ళు ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో విదేశీయులు ఎవరన్నా వచ్చి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనుకోండి ఒక కంపెనీని. అయితే మనకి 1991 కంటే ముందు మనది క్లోజ్డ్ ఎకానమీ అన్నమాట. సో భారతదేశానికి విదేశీయుల్ని రావడానికి అంతగా మనము ప్రోత్సహించే వాళ్ళం కాదు. ఎందుకంటే ఒక విదేశీయులు భారతదేశానికి దాదాపుగా 200 సంవత్సరాలు పాలించి దోచుకున్నారు కాబట్టి ఆ గాయాలు ఇంకా మనకి మర్చిపోలేదు. కాబట్టి మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశీయులు భారతదేశానికి వచ్చి పెట్టుబడులు అంటే మనము పెద్దగా ప్రోత్సహించలే, భయపడేవాళ్ళం. ఎందుకంటే మెల్లగా కంపెనీలు పెద్ద కంపెనీలు అవ్వడం వల్ల రాజకీయవేత్తలను డిక్టేట్ చేస్తాయి, పాలిటిక్స్ డిక్టేట్ చేస్తాయి, పరిపాలన డిక్టేట్ చేస్తాయి, చట్టాలను డిక్టేట్ చేస్తాయి, వాళ్ళే నిర్ణయిస్తారు, మళ్ళీ మనకి కొత్త రకమైన దోపిడీ మొదలవుతుంది అని భయపడి విదేశాల నుంచి పెట్టుబడులు పెద్దగా మనము ప్రోత్సహించే వాళ్ళం కాదు. కానీ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మారుతుంది. ఆల్రెడీ చైనా, టోక్యో, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు 1970, టైవాన్ లాంటి దేశాలు కరెక్ట్గా ఈ టైంలో
వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని ఓపెన్ చేసుకున్నాయి. దాంతో విదేశాల నుంచి కంపెనీలు రావడం, పెట్టుబడులు పెట్టడం, ఆ దేశం ఎంతో అభివృద్ధి గాంచడం అవన్నీ చూసాం మనం. సో 1991లో మనం కళ్ళు తెరుచుకొని మన ఎకానమీని మనం కూడా ఓపెన్ చేసుకున్నాం, తెరుచుకున్నాం, గేట్లు ఓపెన్ చేసాం. ఎవరికి? విదేశీ సంస్థలు పెట్టుబడి చేయడానికి. దాంతో మనం స్టార్టింగే ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేయాలి అని రూల్ మనం పెట్టలేదండి. స్టార్టింగ్ లిమిట్స్ పెట్టామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కార్ కంపెనీ ఉంది అనుకోండి, ఆ కార్ కంపెనీ మనకి కంప్లీట్గా, ఇప్పుడు సుజుకి ఉంది ఒక కంపెనీ, ఆ సుజుకి కంప్లీట్గా వచ్చి తన సొంతంగా ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేయడానికి వీలు లేదు. అంటే 100% వాళ్ళు మొత్తం వాళ్ళదే అన్నట్టు వచ్చి పెట్టడానికి వీల్లేదు. లిమిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 49%, 74% ఎఫ్డిఐ అలౌడ్ అన్నారు అనుకోండి. దాని అర్థం ఏంటంటే సుజుకి అనే కంపెనీ మొత్తం తనంతలో తానే వచ్చి 100% పెట్టుబడి పెట్టలేదు ఒక కంపెనీ. ఒక 74% మాత్రమే పెట్టగలుగుతుంది. అంటే ఒక కంపెనీకి కావాల్సిన 100 రూపాయల్లో 74 రూపాయలని సుజుకి తెచ్చుకుంటుంది. మరి కంపెనీ ఏర్పాటు చేయాలి అంటే 26% కావాలి. ఈ 26% ఏం చేయాలి అంటే భారతదేశంలో ఉన్న ఎవరినన్నా ఏదన్నా కంపెనీ చేత వాళ్ళు భాగస్వామ్యం చేసుకోవాలి, టైఅప్ అవ్వాలి. సో భారతదేశంలో వాళ్ళకి మారుతి అనే కంపెనీ కనబడింది. వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. మేము కొంత డబ్బులు ఇస్తాం, నువ్వు కొంత డబ్బులు, ఇద్దరం కలిసి మారుతి సుజుకి అనే కంపెనీ ఏర్పాటు చేద్దాం, ఒక కంపెనీని పెడదాం, ఇక్కడ మనం ఉత్పత్తి చేద్దాం, అట్లాగా. సో ఈ రకంగా మనకి విదేశీ పెట్టుబడులు ఒక్కసారి మొత్తం మనము ఓపెన్ చేయలేదు, మెల్లగా ఓపెన్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా 49, 74 అట్లాగా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ మనము పర్సంటేజెస్ ఇస్తూ వస్తున్నాం. ఏఆర్సీకి 2016 వరకు మనము 74% ఎఫ్డిఐని మాత్రమే అనుమతించే వాళ్ళం. అంటే ఏఆర్సీ కంపెనీ ఎవరన్నా భారతదేశంలో పెట్టాలి అంటే ఖచ్చితంగా ఫారిన్ సంస్థ 74% మూలధనం సమకూర్చుకోగా, మిగిలిన 26%కి సంబంధించిన మూలధనం పెట్టుబడి అనేది భారతదేశం కంపెనీ ఏదైనా రెండు కలిసి పెట్టుకోవాలి అని మనం చూసుకోవాలి. ఓకే గండి. సో ఇది మనకి ఆన్సర్. ఏఆర్సీ అనేది 74% మాత్రమే ఎఫ్డిఐ అలౌడ్ ఉందని అప్పుడులో ఉండేది 2016 కన్నా ముందు. కానీ 2016లో బ్యాంకుల యొక్క పరిస్థితి బాగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. సో ఏఆర్సీలు ఉంటే మనకి మంచిది. బ్యాంకుల యొక్క ముండి బకాయిలను అవి కొనుక్కుంటే అవి ఎట్లాగన్నా లాగుతాయి చెప్పి ఫారిన్ కంపెనీస్ ఎందుకు ఫుల్గానే అలౌ చేద్దాము, మనకు పోయింది ఏముంది అని చెప్పి 100% ఎఫ్డిఐ విదేశీ ప్రత్యక్ష పడిని అలౌ చేశారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక విదేశీ సంస్థ భారతదేశంలో పెట్టాలి అంటే నేరుగా కంప్లీట్ 100% పెట్టుబడి పెట్టుకొని తన సొంతంగా పెట్టుకోవచ్చు. ఎవరో భారతదేశంతో కంపెనీతో టైఅప్ అవ్వాల్సిన అవసరం లేదు, భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం లేదు. సో సంబంధం అడిగారు ఈ క్వశ్చన్ నాగరాజు గారు అనుకుంటే క్లియర్ అనుకుంటండి మీకు ఇది. ఏఆర్సీ మెంబర్స్ ఎవరు అంటున్నారు రోజా గారు. ఏఆర్సీ అనేది ఒక సంస్థ అండి, ప్రైవేట్ కంపెనీ. అది రకరకాల కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఇందులో మెంబర్స్ ఎవరు అంటే ఇది ఒక ఫిక్స్డ్ ఏఆర్సీ అంటే ఒక సంస్థ అని కాదండి. ఏఆర్సీ అంటే ఒక టైప్ ఆఫ్ కంపెనీస్ అనమాట. అంటే ఇప్పుడు మనం కార్ కంపెనీస్ అన్నాం అనుకోండి, ఏంటవి? ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కంపెనీ అని అర్థం. వాటిలో చాలామందికి ఉంటాయి కంపెనీస్. అట్లాగే ఏఆర్సీ అనేది ఒక కాన్సెప్ట్. దానికి సంబంధించిన సంస్థలు ఐసిఐసిఐ వాళ్ళకు ఉంది, ఇండియా బుల్స్ వాళ్ళకు ఉంది, రిలయన్స్ అనిల్ అంబానీ రిలయన్స్కి ఉంది. సో బోల్డ్ ఉన్నాయి మనకి. సో సెర్సై అంటే చూద్దామండి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సెర్సై ఈ 2011లో ఆర్బీఐ అయితే సెర్సైని ఏర్పాటు చేసింది. అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేసింది, ఇది ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం చెప్పాము ఆల్రెడీ, కొంతమంది ఆల్రెడీ విల్ఫుల్ డిఫాల్టర్స్లో మనము ఏ రకాలు ఉంటారు అనే దాంట్లో లాస్ట్లో మోర్ట్గేజ్ అని ఒక పాయింట్ మనము చూసుకున్నాము. విల్ఫుల్ డిఫాల్టర్స్లో రకరకాలు ఉంటారు, ఎట్లాంటి వాళ్ళు అనే దగ్గర లాస్ట్లో ఒక మార్టిగేజ్ అనే పాయింట్ మనం చూసాం. సో దాని అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ఒక బ్యాంకులో అప్పు తీసుకుంటాడు. ఆ అప్పుకి ఏదన్నా ఒక స్థలమో లేకపోతే
ఏదో ఒకటి ఒక సంస్థ అతని కంపెనీనో ఏదో అతను షూరిటీగా తాకట్టుగా పెడతాడనమాట. ఓకే, ఆ బ్యాంక్ అప్పిస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇంకో బ్యాంక్ వద్దకు వెళ్తాడు. ఇది ఒకటో బ్యాంక్, ఇంకో బ్యాంక్ వద్ద వెళ్తాడు. సార్ నాకు అప్పు కావాలి అంటాడు. షూరిటీ పెట్టవయ్యా అంటాడు బ్యాంక్. ఇదే స్థలంని ఒక ల్యాండ్ పెడతాడు అనుకోండి, ఇదే ల్యాండ్ని ఆ బ్యాంక్ వద్ద కూడా తాకట్టుగా పెట్టి అతను మళ్ళీ అప్పు తీసుకుంటాడు. అట్లాగా ఒక 5 బ్యాంకులకి చేస్తాడనమాట. ఇప్పుడు అతను డబ్బు కట్టకపోతే 5 బ్యాంకుల్లో అతని యొక్క ఆస్తి ఎన్పిఏగా డిక్లేర్ అవుతుంది. అప్పుడు బ్యాంకులు గొప్పగా ఫీల్ అవుతాయి. సర్ఫైజీ చట్టం ఉంది బాయ్ మన దగ్గర, దెబ్బకి అమ్మి పడేద్దాం అతని ఆస్తి ల్యాండ్ అని నిర్ణయించుకుంటాయి. ప్రతి బ్యాంకు సూటు బూట్ వేసుకొని ఒక 4-5 పంపిస్తారు ఆ బ్యాంకు వాళ్ళు. అలాగే ప్రతి బ్యాంకులు అలాగే భావిస్తుంది. కడితే కట్టలేడండి ఆ డప్పు, కానీ మనకి స్థలం అమ్మితే అబ్బా భలే వస్తుందండి డబ్బులు అని ఇంకో బ్యాంక్ అంటాడు. ఇంకో బ్యాంక్ కూడా అదేవిధంగా మనకి ఈ 5 బ్యాంకులకు సంబంధించి జనాల్ని పంపుతాడు. రాయలసీమ నుంచి బ్యాంకులు కూడా పంపుతాడు. అబ్బి వెళ్ళి ఆ స్థలాన్ని అమ్మి పడేయండి అని ఇంకొక 5 పంపుతాడు. లుంగీలు వేసుకొని వెళ్తారు బ్యాచ్. మంచిగా ఒక సిటీలో పెద్ద సిటీ లాంటిది, ఒక వైజాగ్ ఏదో సిటీ లాంటిది సూట్లు వేసుకొని పంపిస్తారు. అట్లాగా రకరకాల ప్రాంతాలు, గోదావరిలు అవి బాబాయ్ మనకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయండి అమ్మితే అని భావిస్తారు. అందరూ వెళ్ళి కలుసుకుంటారు అనమాట 5 ఈ స్థలం దగ్గర. మీరేటండి ఇక్కడికి వచ్చారు అంటాడు. నువ్వెవడరాని కత్తి తీస్తాడు రాయలసీమ వాడు. అందరికందరూ వాగ్వాదాలకు దిగుతారు. ఇదంతా చూసి అప్పిచ్చినోడు ఎక్కడో దూరం నుంచి బిల్డింగ్ పై నుంచి చూసి నవ్వుకుంటాడు, పిచ్చి కదవలు అని. కాకపోతే ఇక్కడ ఏమైంది, అరే బాయ్ వీళ్ళొక 2 గంటలు కొట్టుకుంటారు, చొక్కాలు చిరిగిపోతాయి, వీళ్ళు సూట్లు వేసుకునివి అంతా మొత్తం చిరిగిపోయి లుంగులు జారిపోయి రచ్చ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక 2 గంటలు తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో హరే ఓ అని వస్తుంది అనమాట. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఈడు మనకి అందరిపైన టోపీలు వేసాడనమాట. సో బేసికలీ మనం కొట్టుకుంటున్నాము, మనం పట్టుకోవాల్సింది ఆడిని. అంటే దీనికి అంతా ఏంటి కారణం అంటే, ఒకటే ఆస్తిని తాకట్టుగా చాలా అప్పులకి వాడాడు. దీన్నే షూరిటీని మిస్యూజ్ చేయడం అంటాం. సో ఇట్లాంటి వ్యక్తిని కూడా మనము విల్ఫుల్ డిఫాల్టర్లో భాగంగానే ఆర్బీఐ పరిగణిస్తుంది. మరి ఇట్లా జరగడం చేత ఇట్లా చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారండి ఇట్లాగా. ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకోటి చూడండి, ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇతను ఈ బ్యాంకుల దగ్గర 5 పెట్టి ఎన్పిఏగా డిక్లేర్ చేయక ముందు ఇతను ఏం చేస్తాడంటే, అంటే ఎవరైతే అప్పు తీసుకున్నాడో నా స్థలాన్ని అమ్ముతున్నానని చెప్పి ఒక మంచి పార్టీ, పెద్ద పార్టీ ఇస్తాడండి. ఒక 3 స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చి, నాకు చాలా ఆనందంగా ఉంది, నేను ఆ స్థలం ఎప్పుడో 20 లక్షలకు కొన్నాను, అది ఇప్పుడు 20 కోట్లు అయ్యింది, నేను అమ్ముతున్నాను 20 కోట్లకి. సో నాకు ఇదంతా ఊరికనే వచ్చిన డబ్బు 20 కోట్లు అయింది, బాగా సంపాదించాను. సో ఈ స్థమనాలు అమ్మదాం అనుకుంటున్నాను కొన్ని కారణాల చేత. ఎవరైనా కొనండి, వచ్చారు కదా పార్టీకి, అందరూ పార్టీలో ఎవరైనా ఇష్టమనాలు కొనండి, ఇంకో సంవత్సరంలో ఇది 30 కోట్లు అయిపోద్ది అని ఏవో చెప్తాడు. పార్టీలో మంచి ఫుడ్ అన్నీ పెడతాడు. ఇంకా తెగ ఆనందపడిపోతాడు జనాలు వచ్చిన వాళ్ళు. ఎవరో ఒకరు నేను కొంటానని ఆ ఆస్తి కొనేస్తాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మంచిగా ఈ స్థలం కొన్నాడు కదా, గోడ కడదామని వెళ్తుంటే వీళ్ళు కొట్టుకుంటుంటారు. ఇందులో వాళ్ళందరినీ తిట్టి, బొరలేదా నా స్థలంలో ఇట్లా చేస్తారు, జరగండి నా స్థలం పైన మీ గొడవలు ఏంటి, పక్కకి వెళ్ళి కొట్టుకోండి అని చెప్పి ఇతను వస్తాడు. అప్పుడు ఈ 5 కలిసి ఇతన్ని బాధేస్తారనమాట. ఒరే నువ్వు ఒక స్థలం కొనే ముందు ఆ స్థలం ఏదన్నా బ్యాంకులో తాకట్టుగా ఉందా, అది ఇది చూసుకోవాలి కదా అని చెప్పి, సరే రా ఇంక నువ్వు మా బాప్తే ఇంకా 6 కూర్చుందాం, సిట్టింగ్లో కూర్చుందాం అంటారు ఇంకా 6. కాబట్టి ఆ పరిస్థితులు అవుతుంటాయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు అనమాట. ఆర్బీఐ గమనించింది ఈ ఇష్యూని, మరి దీనికి ఏదన్నా చెయ్యాలి కదా అని చెప్పి ఆర్బీఐ భావించి, అప్పుడు ఆర్బీఐ ఏం చేసింది అంటే, ఓకే ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనము ఒక సెంట్రల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేద్దాము. సో దీని ప్రకారం ఏంటి అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి ఏ బ్యాంకులో అన్నా సరే అప్పు తీసుకున్నప్పుడు షూరిటీగా
ఏదన్నా ఒక ఆస్తి పెట్టాడు అనుకోండి, మనము ఆ ఆస్తి యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఆ బ్యాంక్ ఏదైతే ఉందో లోన్ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన ష్యూరిటీ, ఆస్తి కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, ఏదన్నా అవనివ్వండి, అది ఒక సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్ అప్డేట్ చేసేయండి వెంటనే. సో అన్ని బ్యాంక్స్ చేసిన ష్యూరిటీకి ఇచ్చిన ఆస్తులంతా మనకి సెంట్రల్ ఆర్బీఐ వద్ద ఒక సెంట్రల్ రిజిస్ట్రీ అని ఉంటుంది, వాటిలో లోడ్ అయి ఉంటాయి అన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్, ఎవరైతే ఏమేమి ఆస్తులు, ఎక్కడెక్కడ ఉన్న ఏమేమి ఆస్తులు, ఎవరెవరు ఏ ఏ బ్యాంకుల వద్ద ష్యూరిటీగా పెడుతున్నారో అవన్నీ బ్యాంక్స్ వెంటనే అప్డేట్ చేయడం వల్ల సెంట్రల్ రిజిస్ట్రీలో అవన్నీ ఆర్బీఐ వద్ద ఉన్న సెంట్రల్ రిజిస్టర్లో అప్డేటెడ్గా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి అప్పు కోరినప్పుడు ఆ అప్పుకి తాకట్టు పెట్టినప్పుడు బ్యాంకులు అప్పిచ్చే ముందే అతను ఏదైతే తాకట్టు పెట్టాలనుకుంటున్నాడో ల్యాండ్ కానీ ఏదన్నా, ఒకసారి సెంట్రల్ రిజిస్ట్రీలో వెరిఫై చేస్తుంది, పలానా ఆస్తి మా దగ్గర తాకట్టు పెట్టాలనుకుంటున్నాడు, ఈ పలానా ఆస్తి వేరే ఎక్కడ తాకట్టు పెట్టలేదు కదా అని ఒకసారి కన్ఫర్మేషన్ కింద సెంట్రల్ రిజిస్టర్తో ఒకసారి వెరిఫై చేయించుకుంటారు. సెంట్రల్ రిజిస్టర్ ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి, లేదండి ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఎక్కడ తను తాకట్టు పెట్టలేదు, మీరు తాకట్టు పెట్టుకొని అప్పు ఇవ్వచ్చు అని చెప్తుంది, అప్పుడు ఇస్తారు. లేదు ఎవరో ఒకరు టోకరా వేయడానికి ఆల్రెడీ తాకట్టు పెట్టిన అప్పు తీసుకొని వస్తే వెంటనే సెంట్రల్ రిజిస్టర్ చెప్తుంది, ఆ పలానా వ్యక్తికి ఏదో మాటల్లో చెప్పి తలుపేసి ఉంచండి, మనం వెంటనే పోలీసులు ఇన్ఫామ్ చేసి వస్తారు అని చెప్తారనమాట. సో ఆ విధంగా ఈ మిస్యూజ్ అవ్వకుండా చేయడం కోసం మార్ట్గేజ్ అంటే తాకట్టు పెట్టే డబ్బుల్ని, తాకట్టు పెట్టే ఆస్తుల్ని ఇమీడియట్గా అప్డేట్ చేయడం కోసం మనకి సెంట్రల్ రిజిస్ట్రీ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. ఏఆర్సీ గవర్నమెంట్ కదా అంటున్నారు రామదేవి గారు. ఏఆర్సీ గవర్నమెంట్ కాదండి. ఏఆర్సీ అనేది ఒక ఏఆర్సీ అంటే ఒక పర్టికులర్ కంపెనీ కాదండి, ఒక కంపెనీ అని కాదనమాట. ఇప్పుడు బ్యాంక్ అంటే ఒక పర్టికులర్ బ్యాంక్ అని కాదు కదండి, ఒక సంస్థ అది. అదే ఏఆర్సీ అంటే ఒక సంస్థ, బ్యాంకుల వద్ద ఎన్పిఏ కొనే సంస్థ. ఏఆర్సీ అనేది ఒక టైప్ ఆఫ్ కంపెనీ, దాంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి. సో మనకి ఈ విధంగా ఆ మిస్యూజ్ చెక్ పెట్టడం కోసం సెంట్రల్ రిజిస్ట్రీని ఆర్బీఐ ఏర్పాటు చేసింది. సో మనకి దీనిపైన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, మార్ట్గేజ్ చేసిన ఎసెట్స్, ఆస్తులు మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఆర్బీఐ క్రింద వాటిలో దేనిని ఏర్పాటు చేసింది, ఏబిసిడిఓ ఇస్తాడు, అందులో సెంట్రల్ రిజిస్ట్రీ అని ఇస్తాడు ఆప్షన్. ఇంకా ఎగ్జామినర్ కాస్త మీకు ఇబ్బంది పెట్టాలి అని భావిస్తే సెంట్రల్ రిజిస్ట్రీని ఇవ్వకుండా సెర్సై అంటాడు, ఆ ఫుల్ ఫామ్ సెర్సై అని పేరు ఇస్తాడు. మనం ఇందాక చూసాం కండి, సెంట్రల్ రిజిస్ట్రీనే సెర్సై అంటాము. సెర్సై అంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్. అదొక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏమంటాడంటే, ఈ సెర్సై లేదా సెంట్రల్ రిజిస్ట్రీని ఎవరు ఏర్పాటు చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఏవో ఇస్తాడు నాబార్డు, ఇది ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది, మూడో క్వశ్చన్. 2011లో ఏర్పాటు చేసింది. అది మనకి థర్డ్ క్వశ్చన్. సో ఈ విధంగా సెర్సై గురించి మనకి ఇంపార్టెంట్ అండి. సునీల్ గారు, ల్యాండ్ కొనాలి అనుకుంటే ల్యాండ్ మీద అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒకసారి చెక్ చేసి, మనం బ్యాంకులో ఎవరైనా ఐడియా ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చండి. బ్యాంకులో ఎవరైనా ఐడియా ఉంటే వాళ్ళు ఒకసారి వెరిఫై చేయండి అంటే, తెలిసిన వాళ్ళు ఉంటే సెంట్రల్ రిజిస్టర్ వాళ్ళు అక్కడ వెరిఫై చేయొచ్చు. దాని ద్వారా మనకు తెలుసుకోవచ్చు, ల్యాండ్ కొనాలి అనుకుంటే ల్యాండ్ మీద బ్యాంక్లోనే ఏమన్నా ఉన్నాయా. రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంక్స్ ఇద్దరిని పరిశీలించి మనం అసలు ఆ భూమి గవర్నమెంట్ భూమా, ప్రైవేట్ భూమా, అమ్మకానికి వీలున్న భూమా, ఎటువంటి భూమి, అవన్నీ రెవెన్యూ వాళ్ళు చెప్తారు. బ్యాంకుల వద్ద ఏదైనా తాకట్టుగా ఉంచడం జరిగిందా, ఏంటా ఇదా అదని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఓకే, నాగరాజు గారు ఏమంటున్నారంటే, సార్ బ్యాంకుల వద్ద ఒరిజినల్ పెట్టాలి కదా సార్, ఎలా పెట్టవచ్చు 2 or 3 ప్లేసెస్లో అని అడుగుతున్నారు. ఓకే, పాయింట్ అంతా అదేనండి. ఏంటంటే మనకి బ్యాంక్ దగ్గర ఆస్తి తాకట్టు పెట్టాలి అన్నప్పుడు ఇక్కడ ఒరిజినల్ పెడతారు కదా, మరి ఇంకో బ్యాంకు వాళ్ళ దగ్గరకి ఆ ఆస్తిని ఎట్లా పెడుతున్నారు అంటే, చూడండి చేసేవాళ్ళు ఎవరు అంటే సాధారణమైన వాళ్ళు కాదండి, మామూలైన కాదు.
కొంచెం గట్టి బుర్రలు అట్లా ఉన్నవారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఇంత చేసినోడు ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయలేడా అండి, చేస్తాడనమాట ఈజీగా. 50 రూపాయలకి ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి, నీట్గా ఏమాత్రం కనుక్కోలేని విధంగా ఉంటాయి. సో అదే ల్యాండ్కి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ పెడతాడండి ఇంకో బ్యాంక్ దగ్గర, ఇంకో బ్యాంక్ దగ్గర ఇంకో ఫేక్ డాక్యుమెంట్స్. మీరు అన్న క్వశ్చన్ వ్యాలిడే. ఒరిజినల్స్ మనం పెడతాం కదా ఒక బ్యాంక్ దగ్గర, రెండో బ్యాంక్ దగ్గర అదే ఆస్తికి సంబంధించి ఎట్లా పెడుతుంటే ఫేక్ డాక్యుమెంట్స్ అండి సింపుల్గా. ఆర్బీఐ పరిశీలించి అట్లా పెడుతున్నారని చెప్పే ఈ సెంట్రల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఈ రకమైన కాన్సెప్ట్స్ మనకి ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత కూడా మనము ఈ ఎన్పిఎస్కి సంబంధించే ఇంకొన్ని కాన్సెప్ట్స్ అయితే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్పిఎస్ డీల్ చేయడానికి ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకుంది. దాన్నే మనము 5/25 స్కీమ్ అంటాము, ఎస్డిఆర్ అంటాం, స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్, S4A స్కీమ్ అంటాము. అవన్నీ కూడా ఆర్బీఐ కొన్నాళ్ళు ట్రై చేసింది, అంత సక్సెస్ అయితే రాలేదు. దాంతో అవన్నీ స్టాప్ చేసింది. ప్రభుత్వం ఈ ఎన్పిఏ డీల్ చేయడం కోసం ఒక చట్టం చేసింది 2016లో, చాలా ఇంపార్టెంట్. దాన్ని ఐబీసీ చట్టం అంటాం, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016 అంటాము. సో ఆ పాయింట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎన్పిఏకి సంబంధించి ఓవరాల్ కవర్ చేసినట్టు అవుతుందండి. దాని తర్వాత మనము డెట్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, షేర్స్లో ఐపీఓస్ అంటే ఏంటి, అవన్నీ మనం చూడాలి ఇంకా ఫర్దర్గా. డిఫరెంట్ టాపిక్స్, జనరల్ టాపిక్స్ కింద వస్తాయి. సో మోస్ట్లీ మనం ఫర్దర్ క్లాసెస్లో వాటి గురించి చూడాలండి. ఇంకా షేర్స్, ఐపీఓస్, డిబెంచర్స్, బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, గిల్ట్ ఎడ్జెడ్ సెక్యూరిటీస్ అంటాం వాటిని, అవి ఆర్బీఐ స్కీమ్స్, ఇంకా ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కూడా అట్లా కొన్ని మనం చూడాల్సినవి ఉన్నాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు ఒకసారి మనము బ్రీఫ్ చేసుకుందామండి. ఏదైతే చదివామో అది మనం బ్రీఫ్ చేసుకుందాం. ఆర్బీఐ గవర్నర్ కాదండి సాయిబ్రహ్మం గారు, మనకి డిపార్ట్మెంట్కి హెడ్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని ఉంటాడనమాట. సో ఓవరాల్గా ఆర్బీఐకి హెడ్ ఆర్బీఐ గవర్నర్, జనరల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ రిజిస్ట్రీ అని ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెడ్గా ఉంటాడనమాట ఆర్బీఐలో. సో మనం ఒకసారి బ్రీఫ్ చేసుకుందామండి ఈరోజు చదివింది మొత్తం. ఓకే, సో మనకి డిఫాల్టర్స్ గురించి లాస్ట్ క్లాస్లో చూసుకున్నాము. ఈ డిఫాల్టర్స్ ప్రాబ్లం క్లియర్ చేయడం కోసం 1991లో నరసింహం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నరసింహం కమిటీ తర్వాత కూడా 98లో ఏర్పాటు చేస్తాం కాబట్టి క్లారిఫికేషన్ కోసం ఇది నరసింహం 1 కమిటీ 1 అంటాము. సో ఈ నరసింహం 1 కమిటీ ఏం చెప్పింది అంటే, జనాలు ఆస్తి హక్కులు అట్లాగా వాళ్ళకి చట్టాలు, ఆస్తిని సంరక్షించుకునే చట్టాలు ఉండడం వల్ల వారు ప్రధానంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కోర్ట్స్ ఆల్రెడీ చాలా బడ్డెన్ ఉన్నాయి, దాదాపుగా 6 కోట్ల కేసెస్ పెండింగ్గా ఉన్నాయి న్యాయస్థానాల్లో. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ అప్పు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళడం వల్ల, స్టే రావడం వల్ల బ్యాంకులు ఏం చేయలేకపోతున్నాయి, అట్లా స్ట్రక్ అయిపోతున్నాయి. బ్యాంకుల పరిస్థితి కూడా ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం కేసులని త్వరగా డీల్ చేయడం కోసం ఒక ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయమని సూచించింది. నరసింహం 1 కమిటీ సూచన ప్రకారం గవర్నమెంట్ 1993లో డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనే ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు, ఒక స్పెషల్ కోర్ట్స్ అనమాట. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి అప్పు తీసుకున్నది ఎన్పిఏగా గుర్తించబడుతున్నట్లయితే అతను ఒకవేళ కేసు వేయాలంటే ఖచ్చితంగా ఆ కేసు అనేది సివిల్ కోర్టులో కాకుండా ఈ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి, డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఇందులో జడ్జెస్, ఆఫీసర్స్, ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి ఈ కేసుకి త్వరగా మనకి పరిష్కారం వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనకి డెట్ రికవరీ ట్రిబ్యునల్లో భాగంగా ఎప్పుడైతే ఇది ఏర్పాటు చేశారో రావాల్సిన కేసెస్, నార్మల్ కోర్టుకి వెళ్ళాల్సిన కేసెస్ అన్నీ డిఆర్టీకి వెళ్ళడం స్టార్ట్ అయినాయి. దాంతో డిఆర్టీ కూడా మొత్తం కేసులతో నిండిపోయింది. మరి ఈ రకమైన పరిస్థితుల్లో డెట్ రికవరీ ట్రిబ్యునల్స్కి కూడా కంప్లీట్ రైట్స్ అనేది ఇవ్వలేదు, వాటిలో కూడా చాలా పరిమితులు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ష్యూరిటీ పైన పెట్టిన ఆస్తి పైన మాత్రమే డెట్ రికవరీ ట్రిబ్యునల్ కానీ బ్యాంక్ కానీ ఏమైనా చేయొచ్చు అనే ఒక పరిమితి పెట్టడం జరిగింది.
ప్లస్ ఒకవేళ బ్యాంక్ షూరిటీ ఉన్నది, అది అమ్మాలి అన్నా వేలంపాటు వేయాలన్నా ఖచ్చితంగా ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఒక ఏర్పాటు చేసిన ఒక అధికారి మాత్రమే ఆ వ్యవహారం అంతా చేయగలుగుతాడు. బ్యాంక్స్ వాటి అంతా అవి ఆ వ్యవహారాలు చేయలేవు అని చెప్పడం జరిగింది. రెండు పరిమితుల వల్ల డెట్ రికవరీ ట్రిబ్యునల్ కూడా ఆశించిన తీరులో పని చేయలేకపోయింది. సో మళ్ళీ మిగతా ఏమైనా సంస్కరణలు సూచించండి. 1998లో నరసింహం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నరసింహం కమిటీ 2 అంటాము. ఈ కమిటీ ఏం సూచించింది అంటే ప్రధానంగా బ్యాంక్స్ వద్ద ఏవైతే షూరిటీగా పెడుతున్నారో ఆ తాకట్టు పెట్టేవి బ్యాంకులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నాయి. ఎందుకు అంటే బ్యాంకులకి ఆ తాకట్టు పెట్టినటువంటి పైన అధికారం ఇచ్చే ఒక చట్టం లేదు అని చెప్పారు. సో బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టే విషయం పైన ఒక చట్టం ఉంటే బ్యాంక్ అధికారం ఎక్కువగా ఉంటుంది. సో చట్టం చేయమని చెప్పి నరసింహం కమిటీ 2 సూచించింది. వాజ్పేయి ప్రభుత్వం 2002లో ఒక పవర్ఫుల్ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం పేరే సర్ఫేసీ యాక్ట్, ఫుల్ ఫామ్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ 2002. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే, ఒకటి, ఏదైతే బ్యాంకు వద్ద షూరిటీగా పెడతారో వాడిని బ్యాంకు జప్తు చేసుకోవచ్చు. ఆ ఆస్తిని అంటే బ్యాంక్ ఆస్తిలో కలిపేసుకోవచ్చు. లేదా ఆ షూరిటీని తాకట్టు పెట్టిన ఆస్తిని అమ్మకం లేదా వేలంపాటు వేయవచ్చు. లేదా ఆ ఆస్తిని, ఆ అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుని కాస్త ఎన్పి అని ఆ సంస్థలో, ఏదైతే సంస్థ అప్పు పెట్టారో ఆ సంస్థలో కొంత వాటాగా బ్యాంకు ఆ వాటా కొనేయచ్చు. ఆ వాటా కొనేయడం ద్వారా బ్యాంక్కి మేనేజ్మెంట్ రైట్స్ వస్తాయి. ఆ సంస్థలో మేనేజ్మెంట్ రైట్స్ వస్తే మంచి మేనేజర్లు, సూపర్వైజర్లు పెట్టి అడ్మినిస్ట్రేషన్ ఆ సంస్థ పాలన బాగా చేసి, ఒకవేళ కనుక ఆ సంస్థని లాభాలు పరంగా నడిపితే అప్పుడు బ్యాంకులు ఆ షేర్లని అమ్ముకోవచ్చు. లేకపోతే బ్యాంకులు అట్లాగనే ఉంచుకొని ఇంకా బాగుపరచవచ్చు ఆ సంస్థని. తద్వారా సంస్థ నుంచి వచ్చే లాభాలు బ్యాంకుకు కూడా షేర్ ఉంటుంది కాబట్టి బ్యాంకుకి లాభాలు సమకూరుతాయి. అయితే డిఆర్టీ ఇచ్చే తీర్పు మనకి మళ్ళీ సివిల్ కోర్ట్స్, హైకోర్ట్స్కి అట్లా వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ పెద్దగా డిఆర్టీ వల్ల న్యాయం అవ్వట్లేదు అని చెప్పి ఈ చట్టంలోనే మనకి సర్ఫేసీ చట్టంలో ఏం చెప్పారు అంటే, డిఆర్టీలో అపీల్ చేసుకోవాలి అంటే డిఆర్ఏటీ అనే ఒక కొత్త ట్రిబ్యునల్ ఉంటుంది, అందులో మాత్రమే అపీల్ చేసుకోవాలి. అయితే డిఆర్ఏటీలో అపీల్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అతను చెల్లించాల్సిన డబ్బులో ఎన్పిఏలో 50% డిఆర్ఏటీ దగ్గర చెల్లించాలి, ఫస్ట్ జమ చేయాలి. అప్పుడు తీర్పు అతను ఫేవర్గా వస్తే డిఆర్ఏటీ తిరిగి అతనికి డబ్బులు ఇస్తుంది. లేదు బ్యాంక్ ఫేవర్గా వస్తుందంటే ఈ 50% డబ్బు బ్యాంక్ ఇస్తుంది, మిగతా ఎంతైతే ఇవ్వాలో అంత డిఆర్ఏటీ ఆ కోర్టు ఆర్డర్స్ తీర్పునిస్తుంది, అంత కట్టమని అతన్ని. సో ఈ విధంగా డిఆర్ఏటీ అనేది కూడా సర్ఫేసీ చట్టం ద్వారా ఏర్పాటైంది. మూడో విషయము మనకి ఏఆర్సీ అనేది ఏర్పాటు చేయమని సర్ఫేసీ చట్టం చెప్పింది. ఏఆర్సీ అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. వీళ్ళు ప్రధానంగా చేసేది ఏంటంటే ఎన్పిఎల్ని కొనుక్కుంటారనమాట, బ్యాంకుల వద్ద ఉన్న ఎన్పిఎల్ కొనుక్కొని వీరేం చేస్తారు, ఎట్లా ఒకలాగా లాగబడ్డానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసే పనే అది కాబట్టి వీలైతే కొంచెం బాగా డబ్బులు లాగబట్టగలుగుతారు అని చెప్పి ఒక విశ్వాసంతో ఈ కంపెనీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏఆర్సీ అనేవి ఎన్పిఎస్ కొంటాయి, కొంత తక్కువకి కొంటాయి, దానికన్నా ఎక్కువ లాగడానికి చూస్తాయి ఎవరైతే ఎన్పిఏ దారుడు ఉన్నాడో అతని దగ్గర. ఆ మిగిలిన కమిషన్ ఏఆర్సీ యొక్క ప్రాఫిట్స్ అనమాట. సో మన భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఏఆర్సీ ఏది అంటే ఏఆర్సీఐఎల్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్. సో ఆల్రెడీ ఎగ్జామ్స్లో 2 రకాల ప్రశ్నలు అయితే మీకు అడగచ్చు. ఒకటి, ఏఆర్సీ పై నియంత్రణ ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐకి ఉంటుంది. ఏఆర్సీలో ఎఫ్డీఐ ఎంత శాతం ప్రభుత్వం ఆమోదించిందంటే 100%. 2016 ముందు వరకు 74% ఉంది, 2016లో 100% ఆమోదించడం జరిగినది. మనకి ఈ ఏఆర్సీ కూడా ఎట్లా మిస్యూజ్ అవుతుంది ప్రొవిజన్ అనేది చూసాము. అప్పుడప్పుడు ఏఆర్సీ లాసులు కూడా అవుతుంది అనేది చూసాము. కాబట్టి ఏఆర్సీ కూడా అనుకున్నంత ఆశించిన తీరులో మనకి ఫలితాలు తీసుకురాలేకపోయాయి. సెకండ్ టైప్ ఆఫ్ మిస్యూజ్ జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే, ఒకటే రకమైన తాకట్టు పెట్టిన ఆస్తిని ఫోర్జ్డ్ ఫేక్ డాక్యుమెంట్స్తో వేరు బ్యాంకులతో షూరిటీగా పెట్టి ఎక్కువ అప్పులు తీసుకొని చాలా బ్యాంకుల వద్ద ఎన్పిఎల్ చేస్తున్నారు. దీన్ని పరిశీలించడం కోసం, దీన్ని చెక్ పెట్టడం కోసం ఆర్బీఐ సెంట్రల్ రిజిస్ట్రీని తీసుకొచ్చింది. దాని ఫుల్ ఫామ్ సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ యాక్ట్ అనమాట, సెక్యూరిటైజేషన్ అసెట్. 2011లో ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఈ సెంట్రల్ రిజిస్ట్రీ ప్రకారం ఎవరైతే ఒక బ్యాంకు దగ్గర ఏదన్నా ఒక ఆస్తిని తాకట్టుగా ఉంచాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా బ్యాంకు సెంట్రల్ రిజిస్ట్రీలో అప్డేట్ చేస్తారు. తద్వారా ఒకటే రకమైన ఆస్తిని వేరే బ్యాంకులో కూడా ఒకవేళ తాకట్టు పెట్టినట్లయితే బ్యాంక్స్ పరిశీలించినప్పుడు అది విషయం తెలిసిపోతుంది బయటికి. కాబట్టి మిస్యూజ్ అనేది చెక్ పెట్టచ్చు అనే విధంగా ఆర్బీఐ అయితే చేసింది. సో ఇది మనకి కంప్లీట్ ఈరోజు మనం చదివిన పాయింట్స్ అండి. నెక్స్ట్ మనకి అగైన్ సాయంత్రం 5 PM to 6:30 PM మనము హిస్టరీ క్లాస్లో కలుసుకుందామండి. హిస్టరీలో మనము అరబ్స్
భారతదేశం పైన దండయాత్ర అనే టాపిక్ చూస్తున్నాం. అందులో భాగంగా మొహమ్మద్ గజనీ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మనం బక్తియార్ ఖిల్జీ, మొహమ్మద్ గోరీ ఆ టాపిక్స్ అన్నీ ఈరోజు చూసుకుందాం. సో షార్ప్గా 5 PM వచ్చేసేయండి. హిస్టరీలో కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై అండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై ఈచ్ వన్ ఆఫ్ యూ. మళ్ళీ తిరిగి మనం సాయంత్రం కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ నోట్స్ చేసేసుకోండి, అంటే కంపల్సరీ యూజ్ అవుతాయండి ఎగ్జామ్స్లో. అన్ని నోట్స్ చేసుకోండి. చాలా మీకు మెటీరియల్స్లో ఎక్కడ ఇవి దొరకవు. ఇవి మోస్ట్లీ మీరు ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్ళి వీటి గురించి అర్థం చేసుకోవాలంటే చాలా కాంప్లికేటెడ్గా అట్లా కనిపిస్తాయి. కాబట్టి మీరు సింపుల్గా నోట్స్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము సాయంత్రం షార్ప్గా 5 PMకి కలుసుకుందామండి హిస్టరీ క్లాస్లో. వంశీకృష్ణ గారు పాలిటీ క్లాస్ ఎప్పుడు అంటున్నారు? పాలిటీ మనకి రేపు ఉంటుందండి. ఒకరోజు మనకి ఎకానమీ హిస్టరీ ఉంటే ఒకరోజు పాలిటీ అండ్ ఒకరోజు మనకి జాగ్రఫీ పాలిటీ ఉంటుంది. ఇది టైం టేబుల్. సమ్వన్ పాలిటీ క్లాస్ ఎప్పుడు అంటున్నారు వంశీకృష్ణ గారు? ఒకరోజు ఎకానమీ హిస్టరీ ఉంటే ఒకరోజు జాగ్రఫీ పాలిటీ ఉంటుందండి. సేమ్ టైమింగ్స్, మార్నింగ్ 10 to 11:30, ఈవినింగ్ 5 to 6:30. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం 5కి కలుసుకుందాం.